అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం, అక్కడ నెమ్మది, హల్లెలూయా, అక్కడ ప్రేమ, మరి సంతోషము ఉంటుందంట, హల్లెలూయా. సో ఈ సంతోషము ప్రతి ఒక్కరి గృహంలో ఉండాలి, హల్లెలూయా. సో యువర్ హౌస్ వి ఫిల్డ్ విత్ జాయ్, హ్యాపీనెస్, హల్లెలూయా. అందరు చెప్పండి, నా గృహము ఎల్లప్పుడూ, నా గృహము అని, నా గృహము ఎల్లప్పుడూ సంతోషముతో, ఆనందముతో, సమాధానముతో ఉండునుగాక, హల్లెలూయా. సంతోషం ఉన్న చోటికి అపవాది రాదు, భయపడతాడు వాడు. ఎక్కడైతే కన్నీరు, దుఃఖము, ఏడుపు ఇవి ఉంటాయో వాడికి చాలా ఇష్టం అది, ఆ ఇల్లు. డెవిల్ లవ్స్ ఇట్, హల్లెలూయా. సాతానికి చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే డ్రై ప్లేస్, హల్లెలూయా. సో సమాధానం లేకపోవడము, సంతోషము, నెమ్మది లేకపోవడము వాడికి చాలా ఇష్టం. అప్పుడు అది కలిగించడానికే వస్తాడు. ఒకవేళ లేవనుకో మరి పట్టుకొని వస్తాడు ఇంకా కొన్ని. సో విల్ బ్రింగ్ సమ్ మోర్, హల్లెలూయా. రైట్, ఓకే. సో ఎనీహౌ, కృప సమాధానము కలుగునుగాక. సో పౌలు ప్రతి చోట కూడా అదే రాస్తూ ఉంటాడు. సో పౌలు మరి అన్యజనులకి అపోస్తులుడై ఉన్నాడు. సో మనకి అపోస్తులు ఎవరు? పౌలు, హల్లెలూయా. సో పౌల్ ఈజ్ ది అపోస్టల్ టు జెంటైల్స్. మనకి పౌలు అపోస్తులుగా ఉంటున్నాడు, హల్లెలూయా. సో ప్రధాన అపోస్తులుడు యేసుక్రీస్తు ప్రభువారే, ప్రధాన యాజకుడు కూడా ఆయనే, రాజులకు రాజు ఆయనే, హల్లెలూయా. సో మనము చిన్న రాజులము, ఆయన పెద్ద రాజు, హల్లెలూయా. అందరు చెప్పండి, నేను చిన్న రాజుని, ఆయన పెద్ద రాజు అనండి. ఇప్పుడు ఆయన రాజులకు రాజు అంటే మరి ఎవరికి రాజు? కొంతమందికేనా? రాజులకు మాత్రమేనా? నువ్వు రాజు కాదా? సో వి ఆర్ కింగ్స్, హల్లెలూయా. వి ఆర్ కింగ్స్ అండ్ హి ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హల్లెలూయా. రైట్, పోయిన వారం వాక్యం ఎంతమంది గుర్తుంది? ఇంతకి అసలు పాయింట్కి వద్దాం. సో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ రియల్లీ? ఎంతమంది గుర్తుంది? ఇంత హాఫ్ ఎందుకు ఎత్తుతారు? పైకి ఎత్తండి, బాగా నిజంగా తెలిస్తే పైకి ఎత్తండి ఇలాగా. రైట్, ఏంటి లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకున్నాము? ది కీస్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవి, హల్లెలూయా. ఇందుకు ఎందుకు దేవుడు పరలోక రాజ్య తాళపు చెవి ఇచ్చాడు నీకు? ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ గేవ్ యూ ద కీస్ ఆఫ్ హెవెన్? పాతాళ లోక ద్వారములను మూసివేయడానికి, పరలోక రాజ్యము సామర్థ్యాన్ని తెరవడానికి, హల్లెలూయా. నౌ దట్ ఈస్ ది రీజన్ వై గాడ్ గేవ్ యూ ది కీస్. మరి అది ఇవ్వడానికి ఆయన సంఘాన్ని ఎలాగ సంపాదించాడంట? స్వరక్తమిచ్చి, హల్లెలూయా. తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించి, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవని చెప్పి సంఘానికి ఏమిచ్చాడు దేవుడు? పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవి, హల్లెలూయా. నువ్వు దేన్ని బంధిస్తావో నేను దానిని బంధిస్తాను. అంటే నువ్వు భూమి మీద దేనిని బంధిస్తావో నేను దానిని బంధిస్తాను. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో నేను దానిని విప్పుతాను అని చెప్పాడు దేవుడు, హల్లెలూయా. అది మరి లాస్ట్ వీక్ అక్కడి వరకు చూసాము. ఇంకా ఈరోజు వెన్ గాడ్ క్లోజెస్ సంథింగ్, హల్లెలూయా, వెన్ గాడ్ క్లోజెస్ సంథింగ్ there's nothing that can open it, hallelujah. ఒకవేళ దేవుడు కనుక ఏదైనా మూసివేశాడు అనుకోండి, ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా దాన్ని మళ్ళీ తెరవలేదు, హల్లెలూయా. యువర్ గాడ్ సచ్ ఏ పవర్ఫుల్ గాడ్, హల్లెలూయా. నీ దేవుడు చాలా శక్తివంతుడైన దేవుడు. ఆయనకున్న నేచర్ ఏంటి అంటే, ద నేచర్ ఆఫ్ ద గాడ్, వెన్ హీ ఓపెన్ సంథింగ్, వెన్ యూ గివ్ సంథింగ్, హీ నెవర్ టేక్ ఇట్ బ్యాక్, హల్లెలూయా. ఆయన ఏదైనా ఇచ్చినా కూడా ఆయన దేన్నన్నా ద్వారము తెరిస్తే కానీ, ఏదైనా ఇస్తే కానీ మళ్ళీ వెనక్కి తీసుకోడు, హల్లెలూయా. మళ్ళీ వెనక్కి తీసుకో. ఒకసారి కనుక నీకు నీతిని ఇచ్చాడనుకో, ఆ నీతిని మళ్ళీ దేవుడు వెనక్కి తీసుకోడు. నీకు ఒకవేళ పరిశుద్ధతను ఒకసారి కనుక ఇస్తే, ఆ పరిశుద్ధతని మళ్ళీ తిరిగి దేవుడు తీసుకోడు, హల్లెలూయా. హీ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్, హల్లెలూయా. అది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అదేంటి దేవుడి యొక్క నేచర్, హల్లెలూయా. నేచర్ అంటే ఏమంటాము? స్వభావం, స్వభావం. దేవుడి యొక్క స్వభావం, హల్లెలూయా. దేవుడి యొక్క స్వభావం ఏంటి? ఏదైనా ఒక్కసారి కనుక ఇస్తే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోడు, హల్లెలూయా. ఒక్కసారి ద్వారము తెరిస్తే, ఎవరైనా మూయగలరా? చూద్దాం ఒకసారి రెఫరెన్స్.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి ఒక భయం అనేది ఉంటుంది. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని అపోహ చాలా మందికి. కరెక్ట్, అది బైబిల్లో ఉంది, కానీ అది పాత నిబంధన. నో, దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్. నౌ వి ఆర్ ఇన్ ది న్యూ కోవెనెంట్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? న్యూ కోవెనెంట్, కొత్త నిబంధనలో ఉన్నాము. హల్లెలూయా. రైట్, చదవండి అమ్మా 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. ఏంటంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్? ఇక్కడ దేవుడి యొక్క స్వభావం ఏమంటున్నాడు? ఎవడును వేయలేకుండా తీయవాడు, ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. అంటే ఒక్కసారి గనక దేవుడు ఏదైనా క్లోజ్ చేశాడు అనుకో, ప్రపంచంలోకి ఎవ్వరు కూడా, ఏ శక్తి కూడా దానిని ఓపెన్ చేయలేదు, మళ్ళీ హల్లెలూయా తెరవలేదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు కనుక ఏదైనా మూసేశాడు అనుకో, ఎవరైనా తెరవగలడా? కొన్ని దేవుడు ఏదైనా తెరిచాడు అనుకో, ఎవరైనా మూయగలరా? మూయలేరు. హల్లెలూయా, మూయలేరు ఎవరు. మరి ఇలాంటి దేవుడు అంట పరిశుద్ధాత్మను మన హృదయంలో పెట్టి ఏం చేశాడండి? ముద్ర వేశాడు అనండి. తలుపు వేస్తేనే ఎవడు తీయలేడు, ముద్ర వేస్తాడని తీయగలరా? మామూలుగా ఆయన ఎవడును తీయలేకుండా వేయవాడును, ఎవడును వేయలేకుండా తీయవాడును అయినటువంటి అలాంటి స్వభావం కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలో పెట్టి ముద్ర వేస్తే ఎవరైనా తీయగలరా? పరిశుద్ధాత్మ దేవుడు బయటికి రాగలడా మళ్ళీ? నో. హల్లెలూయా, హీ కెనాట్ కమ్ అవుట్. చాలా మందికి డౌట్ ఉంటుంది, పోయి పరిశుద్ధాత్మ దేవుడు లేడేమో మళ్ళీ. ఒకసారి ప్రార్థన చేశానండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు డౌట్ ఉందో లేడో మళ్ళీ. ఎందుకంటే యూనిట్ టు ఫీల్ ఉండాలంట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఫీలింగ్తో పెట్టలేదు, విశ్వాసంతో పెట్టాడు. యువర్ ఫీలింగ్ కెనాట్ వర్క్. అవునా కదా? నీ ఫీల్ అంటే చాలా మంచి. ఇప్పుడు వర్షిప్లో ఫీల్ అవుతావు, యూ విల్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అవునా కదా? కొంచెము ప్రెజెన్స్ ఫీల్ అవుతావు, కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది, నీ హృదయం కూడా దేవుని ఆత్మతో నింపబడినట్టు అనిపిస్తుంది. అవునా కదా? ఇంటికి వెళ్ళేసరికి అది ఉండదు. ఇంట్లో అది ఉంటుందా? కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, వీటిని చూసేసరికి మనం ఏమనుకుంటాము, అరే మందిరంలో చాలా బాగుండే, ఆ ఎనర్జీ ఎక్కడ పోయింది? ఇప్పుడు దేవుణ్ణి అంతగా నేను ఆరాధించలేకపోతున్నాను, దేవుణ్ణి అంతగా మళ్ళీ ప్రేమించలేకపోతున్నాను, అంతగా నేను దేవుణ్ణి ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడేమో. అలా ఏమనుకుంటాము? పరిశుద్ధాత్మ దేవుడు లేడేమో. అలా మళ్ళీ ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు రండి, దిగిరండి. I can pray. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఇక్కడ ఫీల్ అయిన దాన్ని బట్టి నీ లోపల ముద్రించబడ్డాడా? విశ్వాసం బట్టి ముద్రించబడ్డాడా? విశ్వాసం. హల్లెలూయా. నువ్వు ఫీల్ అయితేనే, ఒకవేళ నువ్వు అనుభవిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనుకుంటే పొరపాటు. నువ్వు అనుభవించకపోయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ముద్రించబడి ఉన్నాడు. అలాగ ముద్ర వేసింది ఎవరు? దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? ఎవరును వేయలేకుండా తీయవాడును, ఎవరు తీయలేకుండా వేయువాడును. హల్లెలూయా. అలాంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని ఒక్కసారి కనుక నీకు ఇస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు జీవించినంత కాలము నీలో నివాసము చేస్తాడు. హల్లెలూయా. He will leave you in you. Hallelujah. He cannot leave you. పాత నిబంధనలో వేరు. ఇప్పుడు పాత నిబంధనలో మోషే ప్రార్థన, ప్రభువా ఒక్కసారి నాకు కనిపించు ప్రభు, ఒకసారి నాకు కనిపించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏమంటాడు? నేను వెళుతుండగా, వెన్ ఐఎమ్ లీవింగ్ యూ, నువ్వు నన్ను చూస్తావు. ఎప్పుడు చూస్తామంట? వెన్ ఐఎమ్ లీవింగ్ యూ, నేను వెళుతుండగా నువ్వు నన్ను చూస్తావు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కానీ, దేవుడు కానీ మనుషులతో ఉన్నాడు అప్పుడు? లేడు. హల్లెలూయా. నేను వెళుతుండగా నువ్వు చూస్తావు, నా మహిమను చూస్తావు, నా సామర్థ్యాన్ని చూస్తావు. నన్ను చూడాలంటే నేను వెన్ ఐఎమ్ లీవింగ్ యూ. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏమంటాడు? నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ది న్యూ టెస్టమెంట్. హల్లెలూయా. చూసారు, అక్కడ ఉంది, అక్కడ వాక్యం ఉంది చూడండి. కానీ మోషేకి ఏం చెప్పాడు? వెన్ ఐఎమ్ లీవింగ్ యూ, నేను నిన్ను దాటి వెలుచుండగా నువ్వు నన్ను చూస్తావు. అంటే నేను నీతో ఉండను బాబు, ఐ కెనాట్ లీవ్ విత్ యూ, జస్ట్ నేను దాటి వెళుతూ ఉంటాను, అప్పుడు నన్ను చూడు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ
ఎడబాయరు. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎన్ని సంవత్సరాలు ఉండాలా, ఎన్ని యుగములు ఉండాలా? యుగ యుగములు నీతో జీవించాలి. హల్లెలూయా. ఫర్ ఎవర్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ స్టే విత్ యూ. హల్లెలూయా. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఓకే, సో ఇప్పుడు ఇంకా చూద్దాం. అయితే దేవుడు ఒకసారి గనుక తెరిస్తే ఎవరు కూడా మూయలేరు. ఒకసారి ఎవరైనా మూస్తే, ఒకసారి దేవుడు మూస్తే ఎవరు కూడా తెలియదు. హల్లెలూయా. when devil closes a door, ఏదైనా ఒక ఆశీర్వాదం యొక్క ద్వారము గనుక, ఏదైనా నీకు వచ్చే రాబడి లేదా నీ ఆశీర్వాదం లేదా నీ స్వస్థత, ఏదైనా ఒక ద్వారం గనుక సాతాను మూస్తే దేవుడు అనేకమైన ద్వారములు తెరుస్తాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. గాడ్ విల్ ఓపెన్ మెనీ డోర్స్. హల్లెలూయా. when devil comes to close a door, హల్లెలూయా, God will come to open many doors. Hallelujah. Right, చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 28. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. చూడు, నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవునట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. అంటే చూడండి, ఒకసారి కనుక సాతాను నీ జీవితంలో ఏదైనా ద్వారము మూసివేసింది అనుకో, దేవుడు ఎన్ని తెరుస్తా అంటున్నాడు? 7. హల్లెలూయా. 7 blessings. I want to give you 7 blessings. Hallelujah. 7 doors, many doors, not only 7. 7 అనేది కంప్లీట్. ఇప్పుడు 7 అనే నంబర్ ఉందనుకో, 7 అంటే 7 అని కాదు దాని అర్థం, సంపూర్ణం. అంటే నీకు ఎన్ని కావాలా? హౌ మెనీ యు వాంట్, హౌ మెనీ డోర్స్ యు వాంట్. హల్లెలూయా. ఎన్ని ద్వారములు తెరవాలి నీ ఎదుట, అన్ని ద్వారములు తెరుస్తాడంట. అంటే సాతాను ఒక ద్వారం మూసివేయడము మంచిదే, అవునా కదా? వాడు మూసేసి వాడికి తెలియదు, ఒక ద్వారం మూసేసి ఇది మూసేస్తే అయిపోయింది పని అనుకుంటాడు. ఇది వచ్చేది ఒకే ఒక ఉద్యోగం, ఈ ఉద్యోగం ద్వారా మీరు బ్రతకాలా, ఈ ఉద్యోగం కనుక నేను తీసేసాను అనుకో, క్లోజ్ ఇట్ చాప్టర్ అనుకుంటాడు. ఈ బ్రతక అయిపోతుంది అంతే, ఇంకా చూద్దాం. దేవుడు 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 అంటుండే ఉన్న ఉద్యోగం తీసేస్తాను అనుకో, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎలాగ బ్రతుకుతాడని. ఒకవేళ సాతాను కనుక ఆ ఉద్యోగం అనే ద్వారమును మూసివేస్తే దేవుడు అలాంటి ద్వారములను అనేకము తెరుస్తాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దిస్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. ఈరోజు ఒకే ఒక ద్వారంతోని బ్రతుకుతున్నామేమో. ఈ ఒక్క ద్వారం మూసివేస్తే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని బాధపడుతున్నామేమో. అది కూడా పోయేలాగా ఉంది, ఈ సంపాదన కూడా వచ్చేలాగా లేదు, ఈ ఉద్యోగం పోయేలాగా ఉంది, వ్యాపారం నష్టము అని బాధపడుతున్నావు. దేవుడు ఈరోజు అలాంటి ద్వారములు 7 నీ ఎదుట తెరుచును గాక. హల్లెలూయా. somebody receive that in the name of Jesus. హల్లెలూయా. receive it. అందుకే చూడండి, ఎందుకంటే సంఘానికి ఎందుకు రావాలో తెలుసా? this will give you faith. ఇదేమిస్తుంది నీకు? విశ్వాసం. హల్లెలూయా. అంటే ఆ ఒక్క ఉద్యోగం మీదనే, ఆ ఒక్క వ్యాపారం మీదనే నువ్వు డిపెండ్ అవ్వవు. ఇది పోతే ఏంటి, ఇంకొకటి దేవుడు నాకు అనుగ్రహించగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ గివ్ మోర్ దెన్ దిస్. దీనికంటే ఇంకా ఎక్కువగా దేవుడు నాకు అనుగ్రహించగలడు. ఇది నేచర్ అంటే దేవుడి యొక్క నేచర్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఊరికే వదిలిపెట్టాడు. దేవుడు నిన్ను ఊరికే పోనీలే ఉద్యోగం పోయిందా ఎలాగలగా బ్రతుకు అని చెప్పాడు. హల్లెలూయా. అలాంటి సామర్థ్యం ఇచ్చేటువంటి, అలాంటి సంపాదన కానీ సమృద్ధి కానీ వచ్చేటువంటి అనేక ద్వారములు దేవుడిని ఎదుట తెరుస్తాడు. హల్లెలూయా. నువ్వు అప్పుడు యూ నీడ్ టు చూస్ ద బెస్ట్ వన్. అవును కదా? మన సంఘంలో చాలా మందికి అలాగ జరిగింది. ఒక ఉద్యోగం లేదు అని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తర్వాత 3-4 వచ్చాయి. బ్రదర్ 3-4 ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలా? హల్లెలూయా. ఐ గాట్ 3 ఆపర్చునిటీస్, వాట్ టు చూస్. హల్లెలూయా. వాట్ టు చూస్. నేను అప్పుడు చెప్పాను, ది బెస్ట్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకొని. గవర్నమెంట్ జాబ్ 2 వచ్చినాయి, ప్రైవేట్ జాబులు 2 వచ్చినాయి. ఏది చూసుకోవాలి బ్రదర్, ఏది చూస్ చేసుకోవాలి? హల్లెలూయా. నీకు కూడా అలాగా జరుగును గాక. హల్లెలూయా. నువ్వు కూడా అలాగా చూస్ చేసుకున్నటువంటి, అంటే ఒక్క ఉద్యోగమే కాదు, యు నీడ్ టు చూస్ మెనీ. హల్లెలూయా. మెనీ బ్లెస్సింగ్స్ గాడ్ కెన్ గివ్ యూ దిస్. హల్లెలూయా. నేను చాలాసార్లు అనుకున్నాను, అది ఉన్నది ఒకటే, ఇది పోతుందేమో. మీకు తెలుసా, నాకు ఒక్క ఫ్యామిలీనే రెంట్ మొత్తం కట్టేవారు. 2 సంవత్సరాలు కట్టారు. అలాగా 2 సంవత్సరాలు, 2 years మొత్తం ఒకరే 3 లక్షలు 4 లక్షలు పట్టుకొని ఇచ్చేవారు నెలకి.
For 1 month, they used to give 3 lakhs for month. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు యూఎస్ఏ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఐ డోంట్ నో ఏమైందో, కానీ మానేసారు ఇవ్వడం. మానేసిన తర్వాత నేను అనుకున్నాను, ఎలాగా మరి వీళ్ళు మానేశారు కదా, వీళ్ళు మానేసిన తర్వాత ఇప్పుడు సంఘం ఎలాగ నడుస్తుంది? నేనేమో అడగలేను ఎవరిని అడగలేను. మీరు ఇవ్వండి, మీరు ఇస్తే కానీ సంఘం నడపలేను అని ఎవరిని అడగలేను. అలాగా మరి మానేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, యూఎస్ వెళ్ళిపోయారు అనుకో, మేబీ యూఎస్లో సెటిల్ అయిపోయారు. సో అక్కడ వేరే సంఘానికి వెళ్ళారు కాబట్టి వేరే సంఘానికి వెళ్తే మనకి సపోర్ట్ చేయరు కదా, ఆ సంఘానికి సపోర్ట్ చేస్తారు. సో దే వెంట్ అప్. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు ఏమైంది, ఎక్కడైతే నేను అనుకుని ప్రార్థన, ప్రభా ఇక మరి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఇంకా కష్టమైపోతుంది, అంత డబ్బు 6 లక్షలు మరి నెలకంటే కష్టం కదా. సో 6 లక్షలు పెట్టాలంటే కష్టం, ఎలాగ చేయాలి ప్రభా, ఎలాగ చేయాలని ప్రార్థించినప్పుడు, అంటే అప్పుడు 3 లక్షలు ఉండేది, నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ 6 lakhs అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు టీవీలోకి ఎంటర్ అవ్వడము, మీటింగ్స్ పెట్టడం అంతా కూడా ఖర్చు పెరిగిపోయింది మనకి. అప్పటి వరకు 3 లక్షలు ఉండేది, 3 లక్షలు వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ప్రార్థిస్తే అలాంటి వాళ్ళని, అంటే మరి 3 లక్షలు ఇచ్చేవాళ్ళు కాదు, 50,000, 40,000, 30,000 అలా ఇచ్చేవాడిని. దాదాపుగా ఒక 20 మందిని లేపాడు దేవుడు. హల్లెలూయా. 20 members దే రైజ్డ్. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్పుడు 6 లక్షలు నెలకు వచ్చేది, నెలకి 6 lakhs వచ్చేది. అప్పుడు టీవీలోకి ఎంటర్ అయిపోయాం, మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ చేసేవాళ్ళం. హల్లెలూయా. సో మెనీ థింగ్స్ వి డిడ్. హల్లెలూయా. చాలా మందికి డబ్బులు ఇచ్చేవాళ్ళం, విధవరాలకి ఏంటి, కొంచెం పేదవాళ్ళు ఉన్న వారికి, ఎవరైనా పాస్టర్స్ వచ్చినా కూడా ఐ యూస్ టు గివ్ దెమ్ మనీ. హల్లెలూయా. అంటే చూడండి, ఒక్క ద్వారం నేను మూసింది, ఇది ఎలాగా అని బాధపడితే దేవుడు ఎంతమందిని లేపాడు? 15 to 20 members. దే యూస్ టు గివ్ మనీ. హల్లెలూయా. తులసిలో జరిగింది ఇదంతా కూడా, తులసి కళ్యాణ మండపంలో ఉన్నప్పుడు. అప్పుడు మన పరిచర్య చాలా విస్తారంగా ఉండేది. అక్కడి నుంచి బీరం కూడా వెళ్ళాము, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. ఇక్కడ కూడా అలాంటి వారిని 100,000 మందిని దేవుడు లేపబోచున్నాడు. హల్లెలూయా. 1000 మందిని, అందులో నువ్వు కూడా ఒకటివి. ఇప్పుడు నాకే లేదు, నేనేమి ఇవ్వాలి అనుకుంటావేమో. నాకున్నదే ఒకటి, వచ్చేది 10,000, 20,000, 50,000. ఇది నాకే సరిపోదు, నేనేమి ఇవ్వాలా? దేవుడు సంఘానికి ఇవ్వడానికైనా సరే 7 ద్వారాలు తెరుస్తాడు నీ ఎదుట. హల్లెలూయా. గాడ్ విల్ ఓపెన్ 7 doors. హల్లెలూయా. హి విల్ ఓపెన్. హల్లెలూయా. టు గివ్ యూ. ఆల్రైట్, అందరూ చెప్పండి, సాతానా మూసేసుకుంటే మూసేసుకో. ఏంటి ద్వారం మూసేసుకుంటే నో ప్రాబ్లం, బట్ నెవర్ ఫియర్. నాకు భయము లేదు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు గనుక ఒక్క ద్వారం నా ఎదుట మూసివేస్తే నా దేవుడు అనేకమైన మార్గములు తెరుస్తాడు. హల్లెలూయా. అనేకమైన ద్వారములు నా ఎదుట తెరుస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద గాడ్ ఐ సర్వ్. దిస్ ఇస్ గాడ్ ఐ సర్వ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్రైట్, చూడండి, అంటే దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి. డెవిల్ ఎందుకు వచ్చాడు? సాతాన్ ఎందుకు వచ్చాడు? దొంగిలించడానికి. అంటే వెన్ డెవిల్ కమ్స్ టు స్టీల్ యూ, కిల్ యూ, డెస్ట్రాయ్ యూ, గాడ్ కమ్స్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెంట్. హల్లెలూయా. ఒకవేళ సాతాను దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వస్తే దేవుడు ఎందుకు వచ్చాడంట? జీవమును అది సమృద్ధిగా కలగడానికి ఈ భూమి మీదకి వచ్చాడంట. హల్లెలూయా. యోహాను సువార్త 10:10 ఉంటుంది, చదవండి అమ్మ ఒకసారి, తీసి చదవండి. యోహాను సువార్త 10:10. When devil comes to steal you, kill you and destroy you. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని. అంటే ఏంటి? ఒక ద్వారము మూసివేయడానికి వచ్చాడు. మెయిన్ ద్వారం ఏంటి? జీవం అనే ద్వారం. అసలు జీవమే లేకుండా చేద్దామని వచ్చాడట. డెస్ట్రాయ్ యు. యు వాంట్ కిల్ యు. హల్లెలూయా. నాశనమును, హత్యయు, దొంగతనము, నాశనము, హత్య. అంటే ఏంటి? నీ జీవాన్నే కొట్టివేయడానికి వచ్చేసాడు. ఆ జీవము వచ్చేటువంటి ద్వారమునే మూసివేయడానికి వచ్చాడంట దొంగ. అయితే దేవుడు ఎందుకు వచ్చాడు? నీకు జీవమే కాదు, ఆ జీవము సమృద్ధిగా కలగడానికి వచ్చాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. హల్లెలూయా. యు సీ దట్? జీవము కాదు, అది ఎలా కలగాల? సమృద్ధి. అందరు సమృద్ధి అనండి, సమృద్ధి గల జీవం అనండి. జీవం అంటే ఏంటి? చనిపోయిన, ఇప్పుడు నీలో జీవం ఉంది, అవునా కదా? వీఆర్ లివింగ్ థింగ్స్. మనం జీవం ఉంది కాబట్టి మనం జీవించే ప్రాణి. నాలో జీవం ఉంది. సమృద్ధి గల జీవం అంటే ఏంటి? అసలు చావు లేనటువంటిది. ఎవరు కూడా నిన్ను చంపలేరు, ఎవరు కూడా నిన్ను డిస్ట్రాయ్ చేయలేరు, ఎవరు కూడా నిన్ను నాశనం చేయలేరు. హల్లెలూయా. అది అబండెంట్ లైఫ్ అని. దట్ ఈస్ వాట్ ది అబండెంట్ లైఫ్. జీవమును అంటే ఏంటి? నువ్వు వ్యాధిలో ఉంటే నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత సరిపోదు, మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఉందా? నువ్వు అప్పులో ఉన్నావు, నీ అప్పు తీరిస్తే సరిపోదు, మళ్ళీ అప్పులకు వెళ్ళే అవకాశం ఉంది.
మళ్ళీ అప్పు చేసుకోవచ్చు, మళ్ళీ ఆ పరిస్థితులకు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ దిగజారిపోవచ్చు. అయితే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి కాదు, నిన్ను స్వస్థపరిచి ఇక ఎప్పుడు కూడా ఏ వ్యాధి ఏ రోగము రాకుండా సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. హల్లెలూయా. అప్పు కాడి తీర్చడం కాదు, ఇంకా ఎప్పుడు అప్పులోకి వెళ్ళకుండా సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్, దిస్ ఇస్ గాడ్. హల్లెలూయా. రెండు ఉన్నాయి, జీవమునివ్వడానికి, అది సమృద్ధిగా కలగడానికి. హల్లెలూయా. దొంగతనం, నాశనం, హత్య చేయడానికి రావచ్చు, కానీ దేవుడు ఎందుకు వచ్చాడు? ఎక్కడైతే నాశనం చేస్తున్నాడో దొంగ, ఎక్కడైతే దొంగతనం చేస్తున్నాడో, ఎక్కడైతే హత్య చేస్తున్నాడో అదే స్థలంలో అదే మనిషికి దేవుడు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు, జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. యు సీ దట్. మనము మన ఫోకస్ అంతా కూడా సాతాను వైపు పెట్టి, అరే దొంగతనం జరిగిపోతుంది, నాశనం జరిగిపోతుంది, హత్య జరిగిపోతుంది, పోతుందేమో ఉద్యోగము, పాడైపోతాము జీవితము, అక్కడ పెడతాము. హల్లెలూయా. నువ్వు పాడు చేస్తే పాడు చేసుకోరా, నాకేముంది ఇక్కడ ఇంకొక ద్వారం ఉంది. నా దేవుడు కూడా నాకేమివ్వడానికి వచ్చాడు? సమృద్ధి గల జీవం. హల్లెలూయా. సమృద్ధి గల జీవం. ఈరోజు కేవలం నీకు జీవం మాత్రమే ఉందేమో, కేవలం జీవం మాత్రమే ఉంది, కానీ ఇప్పటి నుండి సమృద్ధి గల జీవాన్ని చూడబోచున్నావు. హల్లెలూయా. అన్ని విషయాల్లో అన్ని చోట్ల సమృద్ధి గల జీవాన్ని చూడబోచున్నావు. హల్లెలూయా. ఆ వ్యాధి స్వస్థతగా మారుతుంది. స్వస్థతగా మారిన తర్వాత ఇక ఎప్పుడు వ్యాధిలోకి వెళ్లకుండా దేవుడు చేయగలడు. హల్లెలూయా. అవునా కదా? అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, స్వస్థత అంటే దేవుని దృష్టిలో ఏంటి? వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థపరచడం కాదు, వ్యాధి రాకుండా స్వస్థపరచడం స్వస్థత. హల్లెలూయా. నేను ఐగుప్తులో మీరు చూసినటువంటి ఏ వ్యాధి మీకు రాకుండా స్వస్థపరచు యెహోవాని నేనే అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఏమంటున్నాడు? నీకు వ్యాధి వచ్చిన తర్వాత నువ్వు స్వస్థపరుస్తా అంటున్నాడా? నువ్వు ఐగుప్తులో ఏ వ్యాధినైతే ఏ క్షేమనైతే చూసావో అది నీకు రాకుండా, ఈవెన్ ఇట్ కెన్ కమ్ టు యూ, అలాగా స్వస్థపరుస్తాను. దట్ ఈస్ ద హీలింగ్. హల్లెలూయా. చాలామంది ఏమంటారు, వ్యాధి వచ్చేంత వరకు వెయిట్ చేసి వ్యాధి వచ్చిన తర్వాత ప్రభా స్వస్థపరచు, ప్రభా యెహోవా రాఫా స్వస్థపరచు, నీవు పొందిన దెబ్బల వల్ల ప్రభా నాకు స్వస్థత. ముందు వచ్చేంత వరకు ఏం చేస్తాము? వెయిటింగ్, ప్రార్థన చేయము. నాకు వ్యాధి రాకుండా ఉండాలి ప్రభా అని ప్రార్థన చేయం మనం. వ్యాధి వచ్చేంత వరకు చూసి 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 వ్యాధి వచ్చిన తర్వాత అప్పుడు యెహోవా రాఫా, యెహోవా రాఫా అని ప్రార్థన చేస్తాం. పనిచేస్తుంది, అప్పుడు కూడా పనిచేస్తుంది. కానీ వ్యాధి అనుభవిస్తావా? సమస్య అనుభవిస్తావా? ఆ కష్టం అనుభవిస్తావా? మరి అది రాకుండానే దేవుడు ఏమంటున్నాడు? స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అసలు అది రాకుండా స్వస్థపరుస్తాను. ఈ ప్రార్థన చేస్తామా మనం? లేదు. We never pray this prayer. హల్లెలూయా. అసలు అలాగ ప్రార్థన చేయొచ్చని తెలియదు మనకి. ఫస్ట్ మాట, ప్రభు అసలు వ్యాధి రాకుండా స్వస్థపరచు ప్రభా. ఈ లోకంలో చూసే ఏ వ్యాధి కూడా నాకు తగలకుండా, నాకు రాకుండా నన్ను స్వస్థపరచు యెహోవా నీవే అని ప్రార్థన చేశామా? అని దేవుడు అలాగ ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు ఏ వ్యాధినైతే చూస్తున్నావో, ఏ రోగం చూస్తున్నావో, ఏ ఇన్ఫెక్షన్ చూస్తున్నావో అది నీకు రాకుండా నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే. హల్లెలూయా. యెహోవా రాఫా అంటే అది స్వస్థపరచువాడు. చూడండి, ఇప్పుడు పేతురు కూడా ఏం రాస్తాడు? ఆయన పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత కలిగి ఉన్నది, కలుగుచున్నది కాదు, కలిగి ఉన్నది. అంటే ఏంటి? ఆల్రెడీ నీకు స్వస్థత కలిగి, నువ్వు స్వస్థతలోనే ఉన్నావు. అంటే వ్యాధి అనేది ఇక సమీపించదు, వ్యాధి అనేది రావడానికి వీలేదు అంటున్నాడు. హల్లెలూయా. అడ్వాన్స్డ్ అనమాట ఇది కొంచెం. నౌ దిస్ ఈస్ వాట్ అడ్వాన్స్డ్ ప్రీచింగ్, హై లెవెల్ ప్రీచింగ్. హల్లెలూయా. మనకి జీర్ణించుకోం కొంచెం, మనం ఇలాంటి వాక్యం కొంచెం జీర్ణించుకోవడానికి టైం పట్టేది. హల్లెలూయా. కానీ ఇది ఫ్యాక్ట్. నో దిస్ ఇస్ ద ట్రూత్, ఈజ్ ఇది సత్యం. హల్లెలూయా. వ్యాధి రాకుండా ఉండడమే స్వస్థత. వ్యాధి రాకుండా ఉండడానికే దేవుడు నిన్ను స్వస్థపరుస్తానని చెప్పాడు. హల్లెలూయా. రైట్, మళ్ళీ చదవండి. దొంగతనమును, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వచ్చితినని మీతో నిశ్చయముగా ఎలాగ చెప్తున్నాడంట? ప్రతిదీ కొంచెం మనం ఎలాగ చదవాలి తెలుసా? అలాగ ఊరికే చదువుకుంటారు. నిశ్చయంగా అన్న దగ్గర ఆగిపోవాలి కొంచెం. అంటే నిశ్చయం అంటే ఏంటి అసలు ప్రభా? నిశ్చయంగా చెప్తున్నట్టే ఏంటి దాని అర్థం? What does it mean? నిశ్చయంగా అంటే ఏంటి? దేర్ ఇస్ నో డౌట్ అని. ఇంకా నీకు సందేహం అక్కర్లేదు. చూడు, నేను ఎలాగ చెప్తున్నాను? నిశ్చయముగా. దేవుడు కొన్నిసార్లు అలాంటి పదములు వాడతాడు. ఇప్పుడు
అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన ఏమంటాడు తెలుసా? నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తాను. ఆ మాట కూడా సరిపోలే అబ్రహాంకి. నా తోడు అంటాడు దేవుడు. ఏమంటాడు? నా తోడు. ఎందుకు? అబ్రహాం పరిస్థితి అలాంటిది. అబ్రహాంకి దేవుడు ఎవరో తెలియదు. విగ్రహారాధికుడు, విగ్రహాలు చేసుకొని అమ్మేవాడు. అలాంటి కమ్యూనిటీ నుంచి వెళ్ళి దేవుడు అతన్ని పిలిచాడు. కాబట్టి అప్పటి వరకు దేవుడు తెలియదు, సువార్త తెలియదు, దేవుడు వాక్యము తెలియదు. మరి అలాంటి వ్యక్తి దేవుణ్ణి నమ్మాలి అంటే అతనికి కావాల్సింది ఏంటి? ష్యూరిటీ. హల్లెలూయా, ష్యూరిటీ. దేవుడు ష్యూరిటీని ఇవ్వడానికి కూడా వెనుకంజ వేశాడా? అబ్రహాము కంగారు పడకు, నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను. సరిపోదు ప్రభు. ఎలా నమ్మాలి ప్రభు? నాకు సరిపోదు. నిశ్చయంగా అంటే కరెక్టే, నిశ్చయంగా నేను చాలాసార్లు విన్నాను ఈ మాట, అయినా సరే నాకు సరిపోదు అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా తోడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. గాడ్ కెన్ యూజ్ దిస్. ఎందుకు తెలుసా? నీ విశ్వాసాన్ని బలపరచడానికి. నిశ్చయం అంటే అది ఇంకా తొలగిపోదు. ఆ నిబంధన అనేది, ఆ వాగ్దానం అనేది నిరర్ధకము కాదు. హల్లెలూయా. అలాంటి వాగ్దానం నీకు ఇస్తున్నాను కాబట్టి నీ విశ్వాసం పెరగడానికి దేవుడు నిశ్చయంగా అనే మాట యూజ్ చేస్తాడు. హల్లెలూయా. కొత్త నిబంధనలో చాలా చోట్ల నిశ్చయంగా అనే మాట ఉంటుంది. There are many times God uses this surety. Hallelujah. For certainly అంటాడు. For sure I will bless you. Hallelujah. అంటే నీకు ఇంకా డౌట్ ఉండాల్సి అవసరం ఉందా? లేదు. అయినా సరే దేవుడు నిశ్చయంగా అని చెప్పినా సరే ఏమో జరుగుతుందో లేదో, ఆ సమృద్ధి గల జీవం ఇస్తాడో లేదో, నాకు ఆ జీవం వస్తుందో లేదో, నేను అసలు వచ్చిందే దానికోసం, నిశ్చయంగా నీకు ఆ జీవాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు కూడా డౌట్ సంఘానికి. హల్లెలూయా. స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ డౌట్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎలాగైతే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పానో దాన్ని నమ్మే సామర్థ్యం, విశ్వాసం నీ లోపల పెరుగును గాక. హల్లెలూయా. లెట్ దట్ ఫెయిత్ బి బిల్డ్ అప్. హల్లెలూయా. విశ్వాసం ఇవ్వాలి, అంతవరకు ఎదగాలి, అక్కడి వరకు. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇప్పుడు చూస్తున్న పరిస్థితి నన్ను అధిగమించలేదు, నేను చూస్తున్నటువంటి నిరుద్యోగం నన్ను అధిగమించలేదు, నేను చూస్తున్న కరోనా కానీ వైరస్ కానీ ఏది కూడా నన్ను అధిగమించలేదు. నా దేవుడు నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నిశ్చయంగా నన్ను అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. ష్యూరిటీ. చూసారా, ఒకవేళ నువ్వు బలహీనుడు అనుకో, నీ దగ్గర కట్టడానికి ఏం లేకపోయింది, లోన్ తీసుకోవాలా, ఏదైనా తీసుకోవాలనుకో, నీకు ఏం అడుగుతారు? ష్యూరిటీ. ష్యూరిటీ అడుగుతారు. ష్యూరిటీ అడుగుతున్నారంటే ఇప్పుడు నిన్ను చూసి డబ్బులు ఇస్తారా, ష్యూరిటీని చూసి డబ్బులు ఇస్తారా? ఎవరిని చూసి డబ్బులు ఇస్తారు? ఎవరిని చూసి ఇస్తారు? నీకు కట్టే సామర్థ్యం లేదని ఇచ్చేవాడు కూడా తెలుసు, దేవుడు కూడా తెలుసు. నీకు దాన్ని తీసుకునే సామర్థ్యం లేదు, నీకు దాన్ని పొందుకునే సామర్థ్యము లేదు, అయినా సరే నీకు ఇస్తున్నాను అంటే, అయినా సరే నీకు అది నేను అనుగ్రహిస్తున్నా, దానికి గల కారణం ఏంటో తెలుసా? ష్యూరిటీ. హల్లెలూయా. ఎవరు ష్యూరిటీ మనకి? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారే మనకు ష్యూరిటీ. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఆయన గనుక నీకు ష్యూరిటీగా ఉంటే దేవుని దగ్గర నుంచి వెళ్ళి ఏ ఆశీర్వాదమైనా పొందుకొని తీరుతావు. యూ విల్ రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్, ఎనీథింగ్. హల్లెలూయా. పక్కలో చెప్పండి, ఏదైనా సరేనండి. మళ్ళీ చెప్పండి, ఏదైనా సరేనండి. ఎనీథింగ్. హల్లెలూయా. నా నామములో నీవు కొన్ని అడిగితే కొన్ని ఇస్తాను. ఏమన్నా కొన్ని అడగండి అవి ఇస్తానన్నాడా? నా నామములో నీవు ఏది అడిగినాను, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ షల్ గివ్ యు. హల్లెలూయా. మనమే కొన్నిసార్లు భయపడతాం దేవుని దగ్గర, ఇది అడగొచ్చో లేదో, ఇలాగ ప్రార్థించవచ్చో లేదో. హల్లెలూయా. ఎవరన్నా అడిగారు, ప్రభా నాకు 1000 ఎకరాల భూమి కావాలని? నువ్వు మ్యాక్సిమం ప్రార్థన ఏం చేస్తావు తెలుసా? 100 గజాల భూమి. దిస్ ఇస్ యువర్ మ్యాక్సిమం ప్రేయర్. ఎందుకో తెలుసా? చుట్టుపక్కల చూస్తావు, కష్టం. భూమి కొనుక్కోవడం చాలా కష్టం. 30,000 40,000 గజం ఉంది. ఇంత డబ్బులు పెట్టి నేను ఒక 100 గజాలు 200 గజాలు కొనగలనా? నా వల్ల అవుతుందా? హల్లెలూయా. కెన్ ఐ బై దిస్? హల్లెలూయా. అంటే నువ్వు ఏం చూస్తున్నావు? నీ సామర్థ్యాన్ని. దేవుడు వాగ్దానం చేసేటప్పుడు నీ సామర్థ్యాన్ని చూసి ఇవ్వడు, ఆయన సామర్థ్యాన్ని చూసిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చేయగలడో దాన్ని బట్టి ఇస్తాడు. హల్లెలూయా. ఈ భూమి దీని సంపూర్ణత ఎవరిదండా? దేవుడిది, యెహోవాది. హల్లెలూయా. ఈ భూమి దీని సంపూర్ణత నాది అని చెప్పిన దేవుడు నిన్నేమన్నాడు? నీవు నా వారసుడు అన్న. అంటే భూమికి వారసుడు ఎవరు?
నీవు నేను. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. కానీ 100 గజాల భూమికి మట్టుకు ఏం చేస్తాం మనము? గచ్చ వణికిపోతాం. కొనగలనా, నా వల్ల అవుతుందా? హల్లెలూయా. అంటే యూసి ద మెషర్, మన విశ్వాస పరిమితి ఎక్కడి వరకు ఉంది, పరిమాణం ఎంతవరకు ఉంది, ఎంతవరకు ప్రార్థన చేయగలం. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు కూడా మన ప్రార్థనలో మార్పు జరిగిందా? మార్పు వచ్చిందా? రాలా. ప్రార్థించడం అలా భయపడిపోతాం. అమ్మ ఇది ప్రార్థన చేయొచ్చా? ఒక 1000 ఎకరాల భూమి ప్రార్థన చేయొచ్చా? నేను కూడా ప్రార్థన చేయలేదు. చాలాసార్లు అనుకున్నాను, ఒక 1000 ఎకరాల భూమి ఉంటే బాగుండేది, పెద్ద స్టేడియం కట్టేవాళ్ళం, ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న మనుషులందరూ వచ్చి ఇక్కడ సంఘంలో ఆరాధించేవారు. హల్లెలూయా, వీ హ్యావ్ దట్ విజన్. కానీ భయం అవుతుంది, ఏంది ఎక్కడుంది 1000 ఎకరాలు? మళ్ళీ మైండ్లో ఇంకో థాట్ వస్తుంది, ఎక్కడుంది 1000 ఎకరాలు ఇక్కడ చుట్టుపక్కల, ఎలాగ ఇవ్వలేడు దేవుడు? హౌ కెన్ గాడ్ గివ్స్? హల్లెలూయా. నీకు ఎందుకు అదంతా పక్కన, నీకు ఎందుకు అదంతానండి? నీకెందుకు అదంతానండి? ఇది ఎవరిది ఇదంతా? మేరా బాప్ కాయ్. ఎవరిది ఇది? ఈ భూమి ఎవరిది? అందరు చెప్పండి, ఏ మేరా బాప్ కాయనండి. అవునా కదా? అందరు అంటారు నీ అబ్బు సొత్తు అంటారు. ఎవరు అడిగి ఏదైనా తీసుకొని ఏంటారా ఇట్లా తీసుకుని నీ అబ్బు సొత్తు అంటాం. అవును, నా అబ్బు సొత్తే భూమి. ఎవరిది భూమి? ఇట్ బిలాంగ్స్ టు మై ఫాదర్ అండ్ ఐ హిస్ సన్. అంటే చూడండి, సాతాను ఏం చేసింది, మతం ఏం చేసింది తెలుసా? నువ్వు ఇలాగే ప్రార్థించాలి, ఇంతకంటే ఎక్కువ ప్రార్థించకూడదు, ఇలాగే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు, ఇంతకంటే ఎక్కువ ప్రార్థించకూడదు, ఇంతకంటే ఎక్కువ అడగకూడదు దేవుణ్ణి. హల్లెలూయా. కానీ దేవుడేమన్నా, నామంలో నీవు 1000 కాదు 2000 కాదు, మొత్తం భూమిని అడిగినా కూడా దాని దిగంతం వరకు నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఏమన్నాడు? అక్కడ ఉంటుంది, భూమిని దాని దిగంతం వరకు నీకు సొత్తుగా, జనములను స్వాస్థ్యంగా, భూమిని దాని దిగంతం వరకు. కానీ నువ్వు ఏం ప్రార్థన చేస్తాము? ఇల్లు కట్టుకుంటా ప్రభా, రేకుల షెడ్ వేసుకుంటాను, ఒక 100 గజాలు ప్లీజ్ ప్రభా. ప్రార్థన 40 రోజులు ఉపవాసం ఉండి 10 మంది పాస్టర్ని పిలిచి ప్రార్థన పెట్టించుకున్న గృహ కూడిక. దేనికోసము? 100 గజాలు. ఏ ఇల్లు? ఇలాంటిది, రేకుల షెడ్. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు? 100 గజాలు కాదు, నేను నీకేమిస్తానంటే భూమిని దాని దిగంతాల వరకు. హల్లెలూయా. ఆస్క్ మీ, ఆస్క్, నన్ను అడుగుము. వి ఆర్ ఫెయిల్ టు ఆస్క్ గాడ్. దేవుని నమ్మడం వల్ల ఏమైపోయాం మనము? విజయవంతంగా విఫలమైపోయాం. సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్. హల్లెలూయా. To ask God. We don't know how to ask God. We don't know how to pray. Hallelujah. Being a Christian, క్రైస్తవులమైన కూడా దేవుని ఎలాగ ప్రార్థించాలో, దేవునికి ఎలాగ మొరపెట్టాలో, ఏది అడగాలో, ఎలాగ అడగాలో మర్చిపోయాం. హల్లెలూయా. We don't know that. హల్లెలూయా. మర్చిపోయాం కాదు, అసలు తెలియదు మనకి. బైబిల్లో ఉందా లేదా భూమి దిగంతలకు నీకు ఇస్తానని? ఉంది. హల్లెలూయా. ఎక్కడ ఉంది అది? చూడండి ఒకసారి, కీర్తన గ్రంథంలో ఉంటుంది. నువ్వు గో బ్యాక్ టు సామ్స్. కీర్తన 1వ అధ్యాయమా 2వ అధ్యాయమా? మొదటి 2వ అధ్యాయము 8వ వచనము. నన్ను అడుగుము. ఎవరిని అడగాలంట? ల్యాండ్ లార్డ్ని అడగాలి. ఆ భూమి ఎవరితో కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళి నీ భూమి నాకు ఇస్తామని అడగాలి. ఎవరిని అడగాలంట? నీకేదైనా అక్కర ఉంటే, నీకేదైనా అవసరం ఉంటే ఎవరిని అడగాలా? ఎవరిని అడగమంటాడు దేవుడు? నన్ను అడుగుము. హల్లెలూయా. అంటే నీకు ఇంకా ఆశీర్వాదం రావట్లేదు అంటే ఎవరిని అడగట్లేదు నీవు? ఎవరెవరిని అడుగుతున్నావు కానీ అడగవలసిన వాడు అడగట్లేదు. ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావు కానీ రావాల్సిన వాడి దగ్గరికి రావట్లేదు. హల్లెలూయా. నన్ను అడుగుము అంట. ఆస్క్ మీ. హల్లెలూయా. ఆస్క్ మీ. చదవండమ్మా. నన్ను అడుగుము. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. సొత్తుగాను ఇస్తాను. హల్లెలూయా. సొత్తు అంటే ఏంటి? ప్రాపర్టీ. మై ప్రాపర్టీ, నా సొత్తు. హల్లెలూయా. దేన్ని ఇస్తాంటాడు దేవుడు? అందరు చెప్పండి, భూమిని అనండి, భూమి అనండి. చూసారు, ఊహకు అందట్లేదు కదా?
ఊహకు అందదు. ఏదో కొంచెం ఇస్తాడంటే ఒప్పుకుని నమ్ముతాను. ఇప్పుడు టు గుడ్నెస్ ఇస్ టూ హార్డ్ టు బిలీవ్, అవునా కదా? కృపని నమ్మడము చాలా కష్టమంట. అది అద్భుతమైన కృప నమ్మడం ఇంకా కష్టం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నన్ను చూస్తాను, నా పరిస్థితి ఇలా ఉంది, నేను నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను అనుకో, నమ్ముతావా లేదా? ఇస్తా అన్నట్టుగా బ్రదర్ ఇస్తాడు. అది నీకు 100 కోట్లు ఇస్తాను అన్నా అనుకో, నీకు నమ్ముతావా? జోక్ చేస్తాడు అనుకుంటా, కామెడీ చేస్తాడు బ్రదర్ నాతో. 100 కోట్లు ఇస్తానని కామెడీ చేస్తాడు అనుకుంటామా లేదా? ఎవరైనా సరే, ఇప్పుడు నీకు ఎవరైనా ఇస్తానంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చూస్తే 1000 రూపాయలు, 2000, 1,00,000 వరకు నమ్మగలవు. అదే ఒక 100 కోట్లు నేను నీకు ఇస్తాను అంటే నమ్మగలవా? యు కెనాట్. దేవుడు కూడా అంతే. హల్లెలూయా. దేవుడు కూడా అలాగే అంటున్నాడు, నువ్వు 100 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, ఐ వాంట్ టు గివ్ యూ ఎవ్రీథింగ్, బట్ వీఆర్ అన్ఏబుల్ టు బిలీవ్ గాడ్. నమ్మలేము. టూ గుడ్ ఈజ్ టూ హార్డ్ టు బిలీవ్. హల్లెలూయా. కృపని నమ్మడము, మంచితనాన్ని నమ్మడం అనేది చాలా, అంటే దాన్ని నమ్మలేము. యూ కెనాట్. చాలా కష్టతరమైనది. హల్లెలూయా, కష్టతరమైనది. అందుకు విశ్వాసం ఏంటో తెలుసా? అలాంటి దాన్ని నమ్మడమే విశ్వాసం. అలాగే దేవుడు చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అని చెప్పుకుంటాను, కానీ విశ్వాసం మన లోపల ఆవగించేంత కూడా లేదు, అల్పమైన విశ్వాసం కూడా లేదు. హల్లెలూయా. వి డోంట్ హ్యావ్ ఫెయిత్. ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఏమడగాలి? ప్రభువా, వాక్యంలో రాసావు కదా, భూమిని నాకు ఇస్తానని. యు కెన్ ఆస్క్ గాడ్. హల్లెలూయా. నన్ను అడుగుము, నేను నీకు జనములను సొత్తుగాను, స్వాస్థ్యంగాను, భూమిని దాని దిగంతల వరకు సొత్తుగా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని పెట్టుకొని కూడా చిన్న ఉద్యోగం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తాం. కరెక్టే. అంటే నేను ఇప్పుడు మీరు తప్పు అని అనట్లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ యు ఆర్ రాంగ్. విశ్వాసము. హల్లెలూయా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫెయిత్. ఎక్కడ విశ్వాసం పెట్టాలా? విశ్వాసం ఎలాగ ఎదగాలి, ఎంతవరకు ఎదగాలి, ఎంతవరకు వెళ్ళగల? నేను ఎప్పుడు చెప్తున్నా, యువర్ ఫెయిత్ ఈజ్ అ బౌండరీ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. యువర్ ఫెయిత్ ఈజ్ అ మెజర్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నీ విశ్వాసమే నీ యొక్క అద్భుతానికి, నీ ఆశీర్వాదాలకి హద్దు. నీ విశ్వాసం ఏంటి అంటే, నీ విశ్వాసం ఎంతవరకు ఉండదో అంతవరకు నీ అద్భుతాలను ఏం చేసుకుంటావు? హద్దులు వేసుకుంటావు, అంతే. ఇంకంతకు దాటి వెళ్ళలేవు. అంటే విశ్వాసం పెరుగుతున్న కొలది అద్భుతాలు ఏమైపోతాయి? పెరుగుతాయి. హల్లెలూయా. సామర్థ్యం ఏమైపోతుంది? పెరుగుతుంది. ఆశీర్వాదం ఏమైపోతాయి? పెరుగుతాయి. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ యువర్ బ్లెస్సింగ్ అండ్ యూ. విశ్వాసం అనేది ఏంటి? నీ ఆశీర్వాదానికి నీకు కనెక్షన్ లాంటిది. హల్లెలూయా. సంఘంలో చెప్తూ ఉంటాను, పెద్ద ట్యాంక్ పెట్టే పైన సంపు కూడా పెద్ద ఉంది అనుకోండి, పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, లేదంటే ఈ కాలనీకి అంతా వచ్చేది ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. ఈ వాటర్ ట్యాంక్ నీ ఇంటికి రావాలంటే ఏముండాలి? నీకు కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ ఉంటే ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కనెక్షన్ ఇంత చిన్నది, ఆ వైర్ అంతా తీసుకున్నాం అనుకో, ఎన్ని నీళ్ళు వస్తాయి? నీళ్ళు బకెట్ నిండడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? 4-5 గంటలు పట్టుద్ది ఒక చిన్న బకెట్ నిండడానికి. ఎందుకు? పైప్ ఎంత తీసుకున్నావు? 1/2 ఇంచ్ పైప్. 1/2 ఇంచ్ కాదు, 10 సెంటీమీటర్స్ పైప్ వేసుకున్నాం. 10 సెంటీమీటర్స్ పైప్ వేసుకొని వాటర్ రావట్లేదు, దేవుడా ఏం చేస్తున్నావు? ఆశీర్వాదాలు ఏవి? ఇంతేనా ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఏమనుకుంటున్నావు? ఇక దేవుడు ఆశీర్వదించడేమో అంటే ట్యాంకులో నీళ్ళు లేవేమనుకుంటున్నావు. ట్యాంకులో నీళ్ళు ఉంటే వస్తాయి కదా, రావట్లేదు అంటే ట్యాంకులో నీళ్ళు లేవు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ట్యాంకులో నీళ్లు లేవు అనేది నిజమా? నీకు రాలేదు అనేది నిజమా? నీకు రాలేదనేది. ఎందుకు రాలేదు నీకు? నువ్వు ఆలోచన, ఎందుకు రావట్లేదు? ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి, దేవుడికి సమస్తము సాధ్యము, అంత దేవుడిది, అయినా నాకు రావట్లేదు అంటే దీనికి కారణం ఏంటి అంటే, నాకున్న విశ్వాసము 10 సెంటీమీటర్స్ పైపు. హల్లెలూయా. కాబట్టి వస్తుంది, కానీ సరిపోవట్లేదు, చాలనంతగా వస్తుంది. ఇస్తున్నాడు దేవుడు, కానీ ఆ నెలకి సరిపోతుంది. ఇస్తున్నాడు దేవుడు, ఆ రోజుకి సరిపోతుంది. ఇస్తున్నాడు దేవుడు, దానికి సరిపోతుంది. హల్లెలూయా. ఏదో చిన్న కష్టాలు, చిన్న పరిష్కారానికి సరిపోతుంది. హల్లెలూయా. అలాగని దేవుడి తప్ప, మరి వాక్యము తప్ప, భూమిని ఇస్తానండి దేవుడు తప్ప, వాక్యం తప్ప. అదే నీ కనెక్షన్ సైజు మారిందనుకో, 1 ఇంచ్ వేసుకునే పైప్ దగ్గర ఒక 10 ఇంచ్ వేసుకున్నావు, ఎన్ని నీళ్ళు వస్తాయి? నీ బకెట్ ఎంతసేపు నిండుద్ది? పెట్టక నిండిపోతుంది. అంటే ప్రార్థించగానే
అద్భుతం జరిగిపోతుంది. మోకాలు భూమికి అంటడానికి ముందే ఏమైపోతుంది? స్వస్థత వచ్చేసింది, అద్భుతం జరిగింది. ఎందుకు? విశ్వాస పరిమాణము పెరిగింది. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. దిస్ ఇస్ కనెక్షన్. Your faith is a connection. Your faith is a boundary. Your faith is a boundary. హల్లెలూయా. అందుకే శిష్యులను దేవుడు ఎప్పుడు గద్దించేవాడు, అల్ప విశ్వాసులారా మీరు ఇంకా గ్రహించలేకుండా ఉన్నారా? హల్లెలూయా. అప్పుడు ప్రార్థన, అప్పుడు బుద్ధి వచ్చి ఏం చేస్తారు శిష్యులు? ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. అప్పుడు ప్రార్థించు. అప్పటి వరకు హల్లెలూయా. అంటే విశ్వాసం ఏమవ్వాలా? ప్రతిరోజు డెవలప్ అవ్వాలా? హల్లెలూయా. యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి డెవలప్ ఎవ్రీ డే. పక్కలు చెప్పండి, నీ విశ్వాసం ప్రతిరోజు పెరగాలనండి. సండే రోజు బాగానే ఉంటుంది, వాక్యం వింటావు కాబట్టి. సండే దాటి మండే వచ్చిందనుకో, ఇంతున్న పైపు ఇంత అవుతుంది, సైజ్ తగ్గుతూ ఉంటుంది పైపుది. ఇంత 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 సాటర్డే వచ్చరికి క్లోజ్. హల్లెలూయా. అది సండే ఇక్కడ ఉండి నీ విశ్వాసాన్ని డెవలప్ చేసుకొని దాని నిమిత్తం ప్రార్థించి, దాని నిమిత్తమే దేవుణ్ణి ఆరాధించి, దేవుని దగ్గర అడిగి, అలాగే విశ్వాసాన్ని దినదినము పెంచుకున్నావు అనుకో, మళ్ళీ సండే వచ్చేవరకు ఇంకొంచెం పెరుగుతుంది, మళ్ళీ సండే ఇంకొంచెం అలాగా నీ ప్రార్థనకి ఎప్పుడైతే నువ్వు మోకరించాలి అని ప్రార్థించాలి అనుకుంటావో దానికంటే ముందే అద్భుతం జరిగిపోతుంది. హల్లెలూయా. దానికంటే ముందే స్వస్థత జరిగిపోతుంది. నీ హృదయంలో ఆలోచన పుట్టడానికి ముందే నాకు తెలుసు అంటాడు దేవుడు. హల్లెలూయా. నీ హృదయంలో ప్రార్థించాలి అనే ఆలోచన రాకముందే ఆశీర్వాదం వచ్చేస్తుంది. దేవుడి తప్పు కాదు, వాక్యము తప్పు కాదు. గెస్ వాట్, హూ ఇస్ రాంగ్? అందరూ అనుకున్నాను నేనే. నీది కూడా తప్పు కాదు, బికాస్ నువ్వు వినలేదు. అవునా కదా? నువ్వు వినలా, బోధించలేదు, నీకు బోధించబడలా. సో నీది కూడా తప్పు కాదు. దేవుడి తప్పు కాదు, వాక్యము తప్పు కాదు, నీది తప్పు కాదు. తప్పు ఎవరిది? బోధించే బోధకుడిది. The teacher who is preaching you, pastor who is preaching you. Hallelujah. All right, that's what you know. బోధ కరెక్ట్గా ఉంటే విశ్వాసం పెరుగుతుంది. నువ్వు వినేదాన్ని బట్టి నీకేమొస్తుంది? విశ్వాసం. హల్లెలూయా. The things that you are listening will give you faith. నీకు ఒకవేళ బోధించబడలేదు అనుకో, విశ్వాసం వస్తుందా? రాదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు తప్పు ఎవరిది? ఎవరిది తప్పు? వాక్యమును ఇలాగా బోధించని బోధకులు తప్పడ. హల్లెలూయా. ఎంతసేపు కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎక్కడ ఉంటుంది? కరెక్టే, నీతి పరిశుద్ధత ఎసెన్షియల్ థింగ్. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ దట్ ప్రీచింగ్. నేను దానికి వ్యతిరేకం కాదు. బోధించాలా, అన్ని బోధించాలి. వాక్యము ఆహారం లాంటిదంట. ఏంటిది వాక్యము? ఆహారం. ఇట్స్ అ ఫుడ్. ఎంత మంచి ఆహారము ఎంత బాగా పెడితే నీ ఆత్మ అంత గొప్పగా డెవలప్ అవుతుంది. హల్లెలూయా. నీ ఆత్మ అంతగా అభివృద్ధి చెందుతుంది, నీ విశ్వాసం అంతగా పెరుగుతుంది. హల్లెలూయా. అలాంటి వాక్యము అంటే నీ ఆత్మను బలపరిచే, నీ విశ్వాసాన్ని డెవలప్ చేసేటువంటి వాక్యం ఎప్పుడైతే బోధించబడుతుందో యు బిగిన్ టు ప్రే. హల్లెలూయా. నువ్వు దేవుని ఏం చేస్తావు? ప్రార్థించడం మొదలు పెడతావు. హల్లెలూయా. లోకం వైపు చూడవు, వేరే వైపు చూడవు, ఏదో తప్పు చేయాలని చూడవు, ఎవరిని మోసం చేయాలని చూడవు. నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ ప్రొవైడ్ మీ ఎవ్రీథింగ్. నా దేవుడు నాకు సమస్తము ఇస్తాడు. హల్లెలూయా. ఏదైనా సరే, ఎనీ బ్లెస్సింగ్ ఆస్క్ గాడ్. దేవుడు నాకు ఏదైనా ఇస్తాడు అని కనుక నువ్వు తెలిసినట్లయితే దొంగతనం చేసే ఆలోచన వస్తుందా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇది. దొంగతనం చేసే ఆలోచన వస్తుందా? రాదు. మోసం చేసే ఆలోచన వస్తుందా? అబద్ధమాడే ఆలోచన వస్తుందా? ఇంకేదైనా తప్పు పొరపాటు చేసే ఆలోచన వస్తుందా? రాదు. హల్లెలూయా. అంటే ముందు ఏది మారాలా? విశ్వాసం మారాలి. ఎలాగా? నా దేవుడే నాకు ఇస్తాడు కదా, నేను ఎందుకు ఆశించిన పొరుగువాడిది? నా దేవుడు నాకు ఇస్తాడు, ఎందుకు దొంగతనం చేయాలా? నా దేవుడు నాకు ఇస్తాడు, నేను ఎందుకు పొరుగువారి దగ్గర మోసం చేయాలి, అబద్ధం ఆడాలి? హల్లెలూయా. అంటే నీ విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుందో నీకు తెలియకుండా ఆటోమేటిక్గా నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు అవుతావు. హల్లెలూయా. యు విల్ కీప్ ద లా. అంటే కృప నీకు ఏం చేస్తుంది? ధర్మశాస్త్రమును పాటించొద్దు అని చెప్పట్లా, ధర్మశాస్త్రమును శరీరానుసారంగా పాటించట్లేదు, నీ ఆత్మను బలపరిచి ఆత్మానుసారంగా ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిగా చేస్తుంది. హల్లెలూయా.
నీ ఆత్మ ఏమైపోతుంది? డెవలప్ అవుతుంది. హల్లెలూయా. యువర్ స్పిరిట్ విల్ డెవలప్, యువర్ ఫెయిత్ లెవెల్స్ విల్ ఇంక్రీజ్. సో యు నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. మోసం చేయాల్సి అక్కడ దొంగతనం, అబద్ధము అక్కర్లేదు, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ. అది ఇస్తాడు అనే బోధ నీకు లేదనుకో, ఆశిస్తావు, మోసం చేయాల్సి వస్తుంది. మోసం చేయాలి. ఎందుకు మోసం చేయాలి? బ్రతకడానికి అంటాం. కోటి పనులు, ఆ కోటి పనుల్లో 1,00,000 అబద్ధాలు ఉంటాయి, 1,00,000 మోసాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయి. హల్లెలూయా. కోటి పనులు అక్కర్లేదు నువ్వు బ్రతకడానికి, ఒక్క పని చాలు. దేవుని దగ్గర మోకరించి ప్రార్థించు. కోటి పనులు చేసే డబ్బు కంటే, సామర్థ్యం కంటే దేవుడు ఎక్కువగా ఇస్తాడు నీకు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. God will give you more than that. ఇక్కడ చూసాం, మారే ఇద్దరి విషయంలో ఏం చేస్తాడు? మార్త ఏం చేస్తుంది? దేవుని పాదాల దగ్గర మరి ఏం చేస్తుంది? పని చేస్తుంది. బిజీగా దేవుని దగ్గర వచ్చారు. ప్రభా నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడిపోతున్నాను, నా చెల్లెలు పంపించవచ్చు కదా సహాయానికి. దేవుడు ఏమంటాడు? మారతా, నువ్వు అనేకమైన విషయాల గురించి ఇబ్బంది పడుతున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ కావాల్సింది ఒకటే, అది మరియ దగ్గర ఉంది. ఆమె దగ్గర నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. హల్లెలూయా. ఆ ఒక్కటి ఉంటే చాలు, నువ్వు చేసే ప్రయాసం అంతటిలో నీకు విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ యూ. హల్లెలూయా. వన్ థింగ్ యూ నీడ్. పక్కలు చెప్పండి, వన్ థింగ్ యూ నీడ్ అనండి. నీకు ఒకటి కావాలా? ఓన్లీ వన్. కోటి అక్కర్లేదు, కోటి విద్యలు అక్కర్లేదు, కోటి పనులు అక్కర్లేదు. ఒక్క పని చేస్తే కోటి పనులు, కోటి విద్యలు చేయలేని సామర్థ్యమును, బలమును దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ గివ్ యూ. ఏంటో ఇట్లాంటి వాక్యం మాకు ఎక్కదండి. నువ్వు పాపి అని చెప్పు, భలే సంతోషంగా ఒప్పుకుంటాను. ఏం చెప్పాలి నీకు? యు ఆర్ ఎ సిన్నర్, యు సిన్నర్స్. బాగుంటుంది వాక్యం. బట్ ఐఎమ్ నాట్ కాల్డ్ టు ప్రీచ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. ఐ కాల్డ్ టు ప్రీచ్ యు దట్ యు ఆర్ హోలీ. నేను పిలువబడ్డ పిలుపు ఏంటంటే, నువ్వు పాపివి అని చెప్పడానికి పిలువబడలేదు. ఆయన యుద్ధకు వచ్చి ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి నువ్వు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు అని ప్రకటించడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడు. దట్స్ మై కాలింగ్. దట్స్ మై కాలింగ్. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్, ఐ హానర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఐ హానర్ ఈ సాక్రిఫైస్. ఆయన త్యాగము, ఆయన రక్తము వృధా కాదు. ఆయన రక్తము ఒకసారి కార్చి నేను నీతిమంతుడిగా చేశాడంటే, ఆయన ఒక్కసారి నీతిమంతుడిగా చేస్తే ప్రపంచంలో ఎవ్వరు కూడా నిన్ను పాపిగా మార్చలేరు. హల్లెలూయా. నోబడీ కెన్ మేక్ యు సిన్ అగైన్. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను నీతిమంతుని అనండి. గట్టిగా చెప్పండి, చెయ్యెత్తి. ఒక్కసారి దేవుడిని నీతిమంతునిగా తీర్చిన తర్వాత ఎవరైనా ఏదైనా నిన్ను మళ్ళీ పాపిగా మారుస్తుందా? ఓ మాట, తప్పు చేయొచ్చు, పొరపాట్లు చేస్తున్నావేమో, కొన్ని ఇంకా ఆ చెడు వ్యసనాలు నీ లోపల ఉన్నాయేమో, అయినా సరే నువ్వెవరు అంటున్నాడు దేవుడు? ఎందుకు? నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా, దేవుడే చెప్తున్నాడు పడిపోతావు. కానీ పాపం అంటే ఏంటో తెలుసా? పడిపోయిన చోటే బాగుంది అని ఉండడము పాపము. ఎప్పుడైతే నీతి ఉండి కరెక్టే, పడిపోయావు, పడిపోయిన చోట పడిపోయిన చోటు భలే బాగుంది, ఇందులోనే ఉండిపోతా అన్నావనుకో, దట్ ఈస్ సిన్. దాట్స్ అ సిన్. అది పాపము. నువ్వు నీతిమంతుడు పడిపోయి, ఇది నా స్థలము కాదు, నేను ఇక్కడ ఉండకూడదు, నేను లేచి నిలబడాలి అని లేచి నిలబడి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టావా, నిన్ను పాపిగా ఏది మార్చలేదు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. నథింగ్ కెన్ అగైన్ మేక్ యు సిన్. హల్లెలూయా. బికాస్ యు ఆర్. మళ్ళీ ఎక్కడికి పరిగెడుతున్నావు నువ్వు? గమ్యం వరకు. కృప చేసే పని అదే. కృప ఏం చేస్తుంది తెలుసా? పడిపోయిన నిన్ను లేపి నిలబెట్టి మళ్ళీ పరిగెత్తే ఉత్సాహాన్ని, పరిగెత్తే బలము నీకు ఇస్తుంది. హల్లెలూయా. ఇట్స్ గ్రేస్. అందుకే దేవుడు పాపి పడిపోతే అని చెప్పలేదు, నీతిమంతుడే, రైచియస్ మ్యాన్. నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన తిరిగి
లేస్తాడు. హల్లెలూయా. పడిపోయినప్పుడు కంగారు పడకు, నేను పాపినైపోయాము. పడిపోయినప్పుడు బాధపడకు, అయ్యో నేను పడిపోయాను, దేవుడు మళ్ళీ నన్ను క్షమిస్తాడా, తిరిగి లేపుతాడా? నో, దేవుడు నేను ఆల్రెడీ క్షమించేస్తాడు. హల్లెలూయా. తిరిగి నిలబడు, మళ్ళీ పరిగెత్తు. ఉండకు అదే స్థలంలో, అక్కడే ఉండిపోకు. ఇది బాగుంది అని అందులో ఉండిపోకు. హల్లెలూయా. లేచి నిలబడి ఏం చేయాలి? మళ్ళీ దేవుని వద్దకు పరిగెత్తాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధికి పరిగెత్తాలి. నా గురి నీతి, నా గురి పరిశుద్ధత. ఐ హావ్ టు రన్. హల్లెలూయా. దిస్ ఇస్ హోలీ, దిస్ ఇస్ గ్రేస్. హల్లెలూయా. పడిపోయిన స్థలంలో ఉండడం ఏమంటాము? పాపం. పడిపోయిన స్థలము కరెక్టే, నీతిమంతుడు ఇన్ని కూడా ఇంకా కొన్ని చెడు అలవాట్లు నిలపలు ఉన్నాయి, ఇంకా కొన్ని చెడు పొరపాట్లు చేస్తున్నావు, వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడం ఏంటది? ఇంకా యు ఆర్ స్టిల్ రైచస్. దేవుడు నిన్ను పాపిగా చూడడు, నీతిమంతునిలాగానే చూస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు అంటాడు. గాడ్ కాల్స్ యు రైచస్, యు ఆర్ రైచస్ స్టిల్. హల్లెలూయా. తప్పు చేసిన పొరపాటు చేసినప్పుడు కూడా నేను పాపిని అనుకోవడానికి వీలేదు, నేను నీతిమంతుని అనుకోవాలి. హల్లెలూయా. నేను ఇంకా నీతిమంతున్నే, తప్పు చేస్తున్న పొరపాటు చేస్తున్నా అయినా సరే నేను నీతిమంతున్నే. దట్ విల్ గివ్ యూ బోల్డ్నెస్. అది నీకు నీ హృదయాన్ని భారంతో నింపదు, తేలికపరిచి దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఇంకా హల్లెలూయా. ఇంకా నీతిగా ఉండేటువంటి సామర్థ్యాన్ని నిలుపలికి తీసుకొస్తుంది. దొంగని దొంగ 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 దొంగనం అనుకో, వాడు కదా ఇది నా పని అని అలవాటు అయిపోయి దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. అవునా కదా? దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. నాకు చిన్నప్పుడు నేను సరిగ్గా చదివేవాని కాదు, అంటే చదువు అంత ఇష్టంగా ఉండేది కాదు నాకు. 6th క్లాస్ 7th క్లాస్ వరకు, ఈవెన్ సెవెంత్ క్లాస్ వరకు కూడా చాలా డల్గా ఉండేవాడిని. వారానికి 2 సార్లు స్కూల్కి వెళ్ళేవాడిని. అందరు టీచర్లు తిట్టేవాళ్ళు, వాడు పనికి రాడు, వేస్ట్ అయిపోయింది వాడు బ్రతుకు, వాడు స్కూల్కి రాడు, చదవడు, వాడికి అక్షరం ముక్క రాదు అని తిట్టేవాళ్ళు అందరూ. నాకు అలవాటు అయిపోయింది. ఎట్టగో తిడతారు, ఏముంది కొత్త, సర్లే వారానికి ఒకసారి పోదాం, 2 సార్లే పోదాం, ఏముంది చదవ. అసలు చదివాను కదా, హోంవర్క్ చేసాను, అసలు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఒకరోజు ఒక టీచర్ ఒక ఆయన వచ్చి కొంతమంది స్టూడెంట్ లేపాడు, మంచిగా చదవాలి, రేపు మీకు కొంచెం హోంవర్క్ ఇస్తాను, నాకు తెలుసు మీరు బాగా చదువుతారు, యు ఆర్ ఎ గుడ్ పీపుల్, మీరు బాగా చదువుతారని చెప్పి కొంతమంది లేపాడు. నువ్వు బాగా చదవని. అక్కడ వెనకాల కూర్చొని నన్ను లేపాడు. నన్ను లేపాడంటే నాకు అర్థం కాలే, నేను బాగా చదువుతానా, నేను గుడ్ స్టూడెంట్నా అని. సరే నేను నిలబడ్డా, నాకు తెలుసు నువ్వు కూడా బాగా చదువుతావు, యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్ అన్నాడు. నేను గుడ్ స్టూడెంట్, అసలు ఈ మాట ఇప్పటిదాకా నేను వినలేదు, ఎవరు కూడా నాతో మాట్లాడలేదు. నేను మంచి స్టూడెంట్నా, నేను చదువుతానా, బాగా చదువుతానా. ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళి చదవడం మొదలుపెట్టాను. అప్పుడు మొదలుపెట్టిన చదువు ఇప్పటివరకు ఆపలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. యు సీ దట్, అంటే నా ద గుడ్ వర్డ్స్, ఎప్పుడైతే ఒక మంచి మాట నీతో మాట్లాడతాడో దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్, దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. అందుకే ఇంగ్లీష్లో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ ఇన్ టు ద రిపెంటెన్స్ అంటాడు. ద మెర్సీ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ ఇన్ టు ద రిపెంటెన్స్, ద ట్రూ రిపెంటెన్స్. దేవుడి యొక్క మంచితనం ఏం చేస్తుందంటే మనల్ని పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, మారు మనసుని కలిగిస్తుందంట. ఒకవేళ ఆ టీచర్ కనుక నా జీవితంలోకి వచ్చి ఉండకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాని కాదు, చదివేవాని కాదు, అలాగే మొద్దు స్టూడెంట్లాగా ఉండిపోయేవాని. హల్లెలూయా. అంటే అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన లేపి ఆ మంచి మాట మాట్లాడి ప్రోత్సహించిండు. అది నా జీవితాన్ని ఏం చేసింది? మార్చింది. అలాగే మేబీ టుడే యు ఆర్, ఇంకా నువ్వు అదే వ్యసనంలో ఉండొచ్చు, అదే బలహీనతతో ఉండొచ్చు, అది మానలేని స్థితిలో ఉండొచ్చు, అయినా సరే దేవుడు ఈరోజు నిన్ను నీతిమంతుడు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఎప్పుడైతే నువ్వు అలాంటి స్థితిలో ఉండి కూడా నీతిమంతుడవు అని గుర్తిస్తావో ఇక మీదట ఆ తప్పులో ఆ పొరపాట్లో జీవించలేవు. హల్లెలూయా. యు విల్ కమ్ అవుట్, యు విల్ ఓవర్కమ్ దట్ వీక్నెస్. నువ్వేం చేస్తావు? ఆ బలహీనతను జయిస్తావు, ఆ వ్యసనాన్ని ఏం చేస్తావు? జయిస్తావు. హల్లెలూయా. ముందుకు వెళతావు, పరిగెడతావు. హల్లెలూయా. దేవుడి కోసం నిలబడతావు. యు విల్ స్టాండ్ ఫర్ గాడ్. హల్లెలూయా. అందరూ చెప్పండి ఒక్క మంచి మాట అనండి. ఇప్పుడు కృప అంటే ఏంటి? వాట్ ఇస్ గ్రేస్? గ్రేస్ విల్ గివ్ యూ పవర్ టు స్టాండ్. లేచి పరిగెత్తడానికి, మళ్ళీ దేవుని వద్దకు వెళ్ళడానికి, దేవుడి సన్నిధికి వెళ్ళి సమయోచితమైన సహాయం కొరకు. దేవుడు అంటాడు సమయోచితమైన సహాయం కొరకు ఎక్కడికి రావాలంట? కృపాసనం యొద్దకి ధైర్యంగా రండి అంటాడు. హల్లెలూయా. కమ్ బోల్డ్లీ, కమ్ బోల్డ్లీ. హల్లెలూయా. మరి ఈ యొక్క ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎలాగ వస్తుంది?
వస్తుందా ధైర్యము? దేవుడి సన్నిధికి వచ్చి అడగాలని ధైర్యం వస్తుందా? ధైర్యం ఎలాగ వస్తుంది? బై గ్రేస్. గ్రేస్ విల్ గివ్ యూ బోల్డ్నెస్. దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నా పాపములన్నిటి నుంచి నన్ను క్షమించాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. దేవుడు నన్ను నీతిమంతుడు అని పిలిచాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దట్ విల్ గివ్ యూ బోల్డ్నెస్. అప్పుడు నువ్వు సింహాసనం దగ్గరికి ఎలాగ వస్తావంట? ధైర్యంతో. దేవుడు చేస్తాడో చేయడు, నన్ను ఆశీర్వదిస్తాడో ఆశీర్వదించడు, నాకు ఉద్యోగం ఇస్తాడో ఇవ్వడు, నన్ను బాగు చేస్తాడో లేదో, నన్ను స్వస్థపరుస్తాడో లేదో. హల్లెలూయా. ఇది ధైర్యం ఉన్న ప్రార్థన, ధైర్యం లేని ప్రార్థన. విశ్వాసంతో కూడిందా, విశ్వాసం లేని ప్రార్థన. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, విశ్వాసము ధైర్యము రెండు కలిసి పనిచేస్తాయి. హల్లెలూయా. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. ప్రార్థించగలవు ధైర్యంగా. ఫెయిత్ విల్ గివ్ యూ బోల్డ్నెస్. విశ్వాసం ఏమిస్తుంది నీకు? ధైర్యం. హల్లెలూయా. అవిశ్వాసం దేన్ని తీసుకొస్తుంది? భయము. భయము. చేస్తాడో లేదో, దేవుడు ఇస్తాడో లేదో. ఒకవేళ దేవుడు ఇస్తాడో లేడో అన్ని మనసులో ఉంటే ఇంకా దేవుడు ఇవ్వడు కదా, పద తప్పు చేయొద్దు, నాకు బ్రతకాలని నేను ఇలాగలాగా. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? పొరపాటు చేస్తావు, తప్పు చేస్తావు, మోసాలు చేస్తావు, అబద్ధాలు చెప్తావు, దేవుడికి దూరం అయిపోతావు. అదే దేవుడు నాకు ఏ అవసరమైనా నాకు తీర్చగలడు, ఆయన మహిమ ఐశ్వర్యం చెప్పుడైన ప్రతి ఒక్కరి అవసరం తీరుస్తాడు అని విశ్వాసంతో ప్రార్థించి పొందుకునే వ్యక్తివా జీవితంలో ఎప్పుడు తప్పు చేయవు. నెవర్. హల్లెలూయా. బికాస్ గాడ్ విల్ ప్రొవైడ్ యు ఎవ్రీథింగ్. ఆ సమయానికి ఏది కావాలో దేవుడు దానికి ఇచ్చినప్పుడు ఎందుకు అబద్ధం ఆడాలా, ఎందుకు మోసం చేయాలి, ఎందుకు తప్పు మాట్లాడాలి, ఎందుకు వేరే వాళ్ళది ఆశించాలి? హల్లెలూయా. దేవుడే ఇస్తున్నాడు కదా. గాడ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్. అంటే ఎక్కడ పొరపాటు వచ్చేసింది? నన్ను అడుగుము అనే దగ్గర పొరపాటు వచ్చేసింది. హల్లెలూయా. వి ఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్. కాబట్టి ఏమైపోయాము? ఇంకా దేవుడు ఇస్తాడో లేదో అయినటువంటి భయములో, అవిశ్వాసంలో తప్పులు చేసేస్తున్నాము. కానీ దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్న, నా నామములో నీవు ఏది అడుగుతావో నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఐ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్. హల్లెలూయా. ఆల్రైట్. ఓకే. సో ఇప్పుడు అర్థమైందా కృప అంటే ఏంటో? సో కొంచెం కాన్సెప్ట్ డోర్ నుంచి, హెవెన్లీ కీస్ నుంచి కొంచెం డైవర్ట్ అయ్యాం. రైట్. ఓకే. డిట్రానమీ చాప్టర్లో ఉన్నామా? కీర్తనలో ఉన్నామా? కీర్తనలో. రైట్. ఓకే. ఇప్పుడు డిట్రానమీ చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 25. దానికంటే ముందు యెహోషువ 1:5 చదువుదాం. జాషువా చాప్టర్ 1 and verse 5. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. హల్లెలూయా. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాను. అంటే నౌ దిస్ ఇస్ ది ప్రామిస్ దట్ గాడ్ ఇస్ గివింగ్ us టుడే. హల్లెలూయా. దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం. ఏం వాగ్దానం చేస్తున్నాడు? నీవు బ్రతుకు దినములన్నీయు కూడా ఏది నీ ఎదుట నిలబడదు. హల్లెలూయా. వ్యాధి, ఆ రోగము, ఆ బాధ, బలిత ఏది కూడా నీ ఎదుట నిలబడదంట. హల్లెలూయా. ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలబడడానికి వీల్లేదంటాడు దేవుడు. ఎందుకు? నేను మోషకి ఎలాగ తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడై ఉండి నేను నడిపిస్తాను. హల్లెలూయా. కాబట్టి కంగారు పడాల్సిన అక్కర్లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నా ఎదుట ఏది నిలబడదు అని నిశ్చయత నాకు ఇచ్చాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకెళ్ళి ప్రతిదాన్ని స్వతంత్రించుకోవడమే. హల్లెలూయా. దట్ ఈస్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ దట్ యు నీడ్ టు డూ. మనం చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏంటో తెలుసా? విశ్వసించి పొందుకోవడము. హల్లెలూయా. బిలీవ్ అండ్ రిసీవ్. హల్లెలూయా. ఆల్రైట్. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. ఆల్రైట్. ఇక డ్యూటరానమీ చాప్టర్ నెంబర్ 11 and verse number 25. ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? చూడండి. ఏ మనుష్యుడును మీ ఎదుట
నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము అంటే ఎక్కడ మీరు ఏ స్థలంలో అడుగు పెడతారో, ఎక్కడికి వెళ్తారో, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ ఆఫీస్ ఎక్కడికి అడుగు పెడతారో అక్కడ ఏముంటుందంట? మీ భయము. అమ్మో, ఇతడు నీతిమంతుడు, ఇతడు దేవుని కుమారుడు, ఇతడు పరిశుద్ధుడు, హల్లెలూయా అనే భయము పుట్టిస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఇతని జోలికి వెళ్ళకూడదు, అతని పని అతను చేసుకుంటాడు అంతే. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, బ్రదర్ మా ఇంట్లో ప్రార్థన చేయండి. ఎందుకమ్మా? దయ్యం ఉందేమో, అన్ని సమస్యలే, చేతబడి శక్తులు ఉన్నాయేమో, అన్ని సమస్యలే బ్రదర్, ఎక్కడ చూసిన సమస్యలే. ఇంట్లో ఉంది ఎవరు ఇంట్లో ఉంది? క్రైస్తవులు, మనమే. ఏం ప్రార్థన చేయమంటున్నారు? నేను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని సమస్యలే బ్రదర్, అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే, ఏదేదో జరిగిపోతుంది, ఏవేవో సౌండ్ వినిపిస్తుంది, తెల్లారు లేస్తే చాలా గజ్జల సౌండ్ వినిపిస్తుంది, ఏదో వచ్చినట్టు నా ముందున్నట్టు నాకు కనిపిస్తుంది బ్రదర్. హల్లెలూయా. దాన్ని చూసి ఏమైపోతున్నావు? గజ 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 వణికిపోతున్నావు. ఇంట్లో ఉండాలంటే భయము. ప్రార్థన చేసి ప్రార్థన నీళ్ళు ఇల్లంతా చల్లేండి బ్రదర్. ఇది ఒక ప్రార్థన రిక్వెస్ట్. మళ్ళీ ఇక నేను కూడా ఏం చేస్తాను, సర్లే నువ్వు ప్రార్థన విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగా కానీ ప్రార్థించి ఆ నీళ్ళని చల్లేసుకోమని చెప్పేస్తాను. హల్లెలూయా. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇక్కడ దేవుడు నువ్వు అడుగుపెట్టే స్థలంలో ఏం చేస్తాడంట? మీ బెదురు మీ భయము. అంటే సాతాను చూసి నువ్వు భయపడడం కాదు, నువ్వు అడుగు పెడితే అది మంత్రిక శక్తితో నింపబడిన ఇల్లైనా సరే మంత్రిక శక్తి భయపడి పారిపోవాలి. హల్లెలూయా. చేతబడి శక్తి భయపడి పారిపోవాలి. నీ బెదురు, నీ భయము నేను పుట్టించదను. హల్లెలూయా. వాక్యం పక్కన ఎప్పుడో పోయింది. వాక్యం పక్కన పెట్టి ఏం ముందుకు వచ్చింది? గజ్జల సౌండ్. హల్లెలూయా. సాతాను చూసి భయపడిపోయిన గజ 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 వణికిపోయాం. ఇప్పుడు సాతాను వనకాలా, నువ్వు వనకాలా? సరే ఇప్పటి వరకు అనుకుందాం. ఇప్పుడు వాక్యం నీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు చూసి సాతాను చూసి నువ్వు వణికావు, ఇప్పుడు నిన్ను చూసి సాతాను వణుకుతుంది. హల్లెలూయా. సాతానుకు నీ భయము, నీ బెదురు పుట్టిస్తాడంట దేవుడు. ఎక్కడా? అడుగుపెట్టు స్థలంలో. ఈవెన్ శ్మశానంలో అడుగుపెట్టిన శ్మశానం ఖాళీ అయిపోతుంది. హల్లెలూయా. శ్మశానం కూడా ఏమైపోవాలా? ఖాళీ. దురాత్మ శక్తులు ఉన్న చోట అడుగు పెడితే ఏమైపోవాలా? దురాత్మ శక్తులు. హల్లెలూయా. శక్తి అనేది స్థలంలో ఉండదు, బ్లెస్సింగ్స్ అనేది స్థలంలో ఉండవు, మన లోపల ఉంటాయి. ఇట్ ఈస్ ఇన్సైడ్ అస్. బ్లెస్సింగ్, పవర్, అథారిటీ, అనాయింటింగ్, అభిషేకమైన, మహిమైన, శక్తి అయిన, సామర్థ్యమైన ఎక్కడ పెట్టాడు దేవుడు? మనిషి లోపల పెట్టాడు, స్థలంలో పెట్టలేదు. ఈ స్థలం మంచిదో కాదో ప్రార్థన చేయమంటారు. బ్రదర్ ప్రార్థన చెప్పండి, స్థలం మంచిదో కాదా, ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చా లేదా, ఇక్కడ ఉంటే నేను ఈ వ్యాపారం మంచిదే కాదా, ఈ వ్యాపారం చేస్తే నేను బాగుపడతాను లేదా, ప్రార్థన చెప్పండి. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడమ్మా. ఏం చెప్పాడు? స్థలములో, ఆ వ్యాపారంలో నేను శక్తిని, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని పెట్టలేదు. నువ్వు ఏ పని చేసినా నా హస్తం నీకు తోడుగా ఉంటుంది, నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. వాట్ ఎవర్ యు డు, యు విల్ బి బ్లెస్డ్, యు విల్ బి మల్టిప్లైడ్. అచ్చిరాదండి. ఏం రాదు? అచ్చిరాదు. పెద్ద పెద్ద వ్యాపారాలు క్రైస్తవులకు అచ్చిరాదు. జ్యూస్ బండ్లు, టీ కొట్లు, ఇవైతే ఓకే. పెద్ద పెద్ద వ్యాపారాలు మనకి అచ్చిరావు. హల్లెలూయా. అంటే ఏంటి? దాన్ని చేసే సామర్థ్యం, అంటే ఆ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయో రావో. హల్లెలూయా. వ్యాపారంలో నష్టం వస్తుందేమో, ఆ పనిలో నష్టపడిపోతామేమో. హల్లెలూయా. దేవుడు వ్యాపారంలో పెట్టాడా, నీ లోపల పెట్టాడా ఆశీర్వాదాలని? ఎవరి లోపల పెట్టాడు ఆశీర్వాదాలు? ఒకవేళ స్థలంలో ఆశీర్వాదాలు ఉంటాయి అనుకుంటే అబ్రహాము ఎడారిలో ఆశించబడ్డాడు. ఎక్కడ? అరణ్యంలో, ఎడారిలో ఆశీర్వదించాడు దేవుడిని.
ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు ఎక్కడ పోషించాడు దేవుడు? అరణ్యంలో, ఇన్ ద విల్డర్నెస్. స్థలములో ఉందా, వారి లోపల ఉందా? హల్లెలూయా. స్థలంలో ఏం లేదు, వ్యాపారంలో ఏం లేదు, నువ్వు ఏ పని చేసినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ వలన ఆ వ్యాపారం ఆశించబడుతుంది. హల్లెలూయా. నీ వలన ఆ స్థలం ఆశించబడుతుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ యు గో, వేర్ ఎవర్, నువ్వు అడుగుపెట్టు స్థలంలో దేవుడు నీ బెదురు పుట్టిస్తాడంట. హల్లెలూయా. ఒక దారితో శత్రువు వస్తే ఎన్ని దారులు పారిపోతాడు? 7 దారుల్లో పారిపోతాడు. ఒక ద్వారము సాతాను మూసివేస్తే దేవుడు ఎన్ని ద్వారాలు తెరుస్తాడు? 7 ద్వారాలు. హల్లెలూయా. దిస్ ఇస్ యువర్ గాడ్, దిస్ ఇస్ యువర్ గాడ్. హల్లెలూయా. ఇంత సామర్థ్యం కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉంటాం. చిన్న ప్రార్థన, అది కూడా భయముతో. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ చేతబడి పట్టణంలో ఎవరన్నా లేచి అరిచారనుకో, సగం మంది పారిపోతారు. అఫ్కోర్స్ మన చర్చలు కాదనుకోండి, కొత్తగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే మనకు తెలుసు, రోజు 10 చేతబడి శక్తులతో డీల్ చేసేవాళ్ళు మనం. తులసి కళ్యాణ మండపం, నేను బీరం కూడా తులసి కళ్యాణ మండపం, రోజు 10, ఈవెన్ 10 ఎవ్రీడే డీల్ చేసేవాళ్ళు. వణికేటి గచ్చగచ్చ దగ్గరికి వెళ్తే చాలు, ఎదురుగా నిలబడితే గచ్చగచ్చ వణికిపోయి, నువ్వెవరో నాకు తెలుసు, పారిపోయాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని చూసినప్పుడు ఎక్కడో ఉన్న దయ్యం ఏమంటుంది? సర్వోన్నతుని దేవుడి కుమారుడా, నాతో నీకేం పని, ఎందుకు వచ్చావు? అప్పుడే సమయం ఇంకా రాలేదు కదా, ఇదిగో దేవుడి మీద ఆన పెడుతున్నాను, వెళ్ళిపో. హల్లెలూయా. ఎక్కడో ఉన్న సాతాను గజగజ వణికిపోయింది, సాగిలపడిందంట ఆయనను చూసి. అదే అభిషేకము, అదే ఆశీర్వాదం, అదే ఆత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆయన ఎలాగైతే దేవునికి కుమారుడై ఉన్నాడో, ఆయన నామందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగే కుమారుడవనికి ఆయన అధికారం ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు సాతాను ఎలాగైతే గజగజ వణికి పారిపోయిందో, నిన్ను నన్ను చూసినప్పుడు కూడా వణికి పారిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుడికి. ఫ్లీ అండ్ రన్ అవుట్. హల్లెలూయా. నథింగ్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. నీవు బ్రతుకు దినములన్నీ ఏది నీ ఎదుట నిలవనేరదంట. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు అంత అష్యూరెన్స్ ఇస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ఇంకెంత అష్యూరెన్స్ ఇవ్వాలి దేవుడు. పాత నిబంధన చెప్పాను, మోషేకి దేవుడు ఎలా కనిపించాడు? నేను దాటి వెళ్ళిపోతున్నప్పుడు, అంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ విత్ యూ, ఐ వాంట్ టు లీవ్. ఐ డోంట్ వాంట్ టు లీవ్, బట్ ఐ వాంట్ టు లీవ్. నేను నీతో ఉండను, నేను వెళ్ళిపోతూ ఉంటాను. నేను వెళుతున్నప్పుడు, నేను నిన్ను దాటి వెళుతున్నప్పుడు నీవు నా మహిమను చూస్తావు. గచ్చగచ్చ వణికిపోయాడు మోషే. బాబో ఇదే మహిమ అని దాచిపెట్టి దేవుడు చూపించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత కొండ మీదకి శిష్యులు తీసుకెళ్ళి, చూడు ఇది నేను, ఇది నా మహిమ అని వాళ్ళ ఎదుట రూపాంతరం పొందాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. నా మహిమ ఇది, నా సామర్థ్యం ఇది, దిస్ ఇస్ వాట్ ఐ యామ్. దాచిపెట్టాడా వాళ్ళని? చూస్తే చనిపోతామన్నాడా? పోయిన వెనుక భాగం చూడమన్నాడా? నేను సదాకాలము మీతో కూడా ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. పాత నిబంధనలో విడిచి వెళ్ళే మహిమ, క్రొత్త నిబంధనలో దినదినము ఎదిగే మహిమ. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. You will go glory to glory. Hallelujah. You will transform from glory to glory every day, daily. Hallelujah. అందుకే కాన్సంట్రేషన్ ఎప్పుడు కూడా దేవుడి పైన ఉండాలి. ఫోకస్, your focus should be on Jesus. క్రైసిస్ కాదు, క్రైస్ట్. నాట్ లుక్ అంటూ క్రైసిస్, బట్ లుక్ అంటూ క్రైస్ట్, జీసస్. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే, ఆయనను వెంబడించామనుకో, ఆయన మొహం చూస్తూ వెళ్తుంటే ఆయన లాగా మారిపోతామంట. యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ ఇమేజ్ ఆఫ్ జీసస్. ఎక్స్ప్రెస్ ఇమేజ్ అంటాం. ద ఎక్స్ప్రెస్ అంటే జిరాక్స్ కాపీ లాగా మారిపోతావు. యు ఆర్ అనదర్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. Somebody say, I am another Jesus Christ. నేను ఇంకో యేసుక్రీస్తునానండి. ఊరుకోండి బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు? నేను యేసుక్రీస్తు ఏంటి? నాకంత సీన్ ఉందా? నాకంత ఉందా? హల్లెలూయా.
తండ్రి నన్ను ఎలాగ అభిషేకించి పంపించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తున్నాను అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎలాగ పంపించా అంటే తండ్రి ఎలాగైతే క్రీస్తుని భూమి మీదకి పంపించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తున్నాను. హల్లెలూయా. అంటే ద సేమ్ అనాయింటింగ్, సేమ్ గ్లోరీ, సేమ్ పవర్, సేమ్ అథారిటీ, అదే అభిషేకం, అదే మహిమ, అదే శక్తి, అదే సామర్థ్యం, అదే ఆత్మ నా తండ్రి నాకు ఇచ్చాడు, నేను మీకు ఇస్తున్నాను, వెళ్ళండి లోకంలోకి అన్నాడు. హల్లెలూయా. గో అండ్ ప్రీచ్. అంతేకాదు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో నేను చేయి కార్యములు వారు చేస్తారు, నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. ఈవెన్ మోర్ వర్క్స్, మోర్ థింగ్స్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు యేసుక్రీస్తు నిన్ను డిఫరెంట్ చేసి చూస్తున్నాడా, ఒకేలాగా చూస్తున్నాడా? సేమ్. హల్లెలూయా. యువర్ సేమ్ యాజ్ జీసస్, సేమ్ యాజ్ జీసస్. హల్లెలూయా. ఇందులో స్త్రీలని పురుషులని భేదం లేదంటాడు దేవుడు. హల్లెలూయా. అందరు కూడా దేవునికి కుమారులై ఉన్నారు, అందరు దేవుని వారసులు. హల్లెలూయా. ఎవ్రీబడి ఇస్ ఇన్హెరిటెన్స్ అండ్ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు చూసి నడిచినంత కాలము ఏ మనుష్యుడు కానీ, ఏ సమస్య కానీ, ఏ వేదన కానీ నీ ముందు నిలబడలేదు. హల్లెలూయా. ఎందుకంటే నీ ముందు నడుచువాడు యెహోవా, నిన్ను స్వస్థపరచువాడు యెహోవా. స్వస్థత అంటే ఏంటి? వ్యాధి రోగము రాకుండా చేయడమే స్వస్థత. హల్లెలూయా. నీవు ఐగుప్తులో చూసిన ఏ రోగం కూడా నేను రాకుండా స్వస్థపరచు యెహోవాని నేనే. అంటే వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థపరచడం కాదు, అసలు రాకుండా. కరోనా వచ్చిన తర్వాత ప్రార్థిస్తే స్వస్థపడడం కాదు, అసలు కరోనా వైరస్ అనేది నీకు ముట్టకుండా నువ్వు స్వస్థపరచడం. హల్లెలూయా. ఇట్స్ గాడ్. దిస్ ఇస్ గాడ్. హల్లెలూయా. రైట్? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఐ యు గెటింగ్ సంథింగ్? ఆల్ రైట్. ఇంకా చాలా ఉంది, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. రైట్? ఓకే, ప్రార్థన చేసుకుందాం. లెట్ గాడ్ గివ్ దిస్ బోల్డ్నెస్ టు అస్. ఈరోజు దేవుడు మనకు ఏ సమస్య అయితే ఇంకా మన ముందు సవాల్గా ఉందో, ఏ సమస్య అయితే మనం ఇంకా ఎదుర్కోలేక బలహీనపడిపోయామో, ఎక్కడైతే ఇంకా ఆగిపోయామో, దేవుడు అక్కడే మనల్ని నిలబెట్టి ఆ సమస్య పైన అత్యధికమైన విజయం మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. స్టాండప్, నిలబడి ప్రార్థించుకుందాం. స్టాండప్. ప్రతి ఒక్కరు కూడా నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే ఫర్ 2 minutes. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇంకా దేవుడు ఆయన నామంలో ఏది అడుగుతావో అది నీకు ఇస్తాను. నన్ను అడుగుము, జనముల నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా సొత్తుగా ఇస్తాను సెలవిచ్చాడు దేవుడు. అవును, ఇంకా ఆ సొంత గృహం కోసమే ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించి, ప్రభా ఈ గృహం కట్టుకోలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు ప్రభా. ఓడిపోయావా? దేవుణ్ణి అడుగు. ప్రభా నాకు మంచి గృహం కావాలా, మంచి ఉద్యోగం కావాలి ప్రభా. అవును, నేను ఇంకా నీతిగా పరిశుద్ధిగా జీవించలేకపోతున్నాను ప్రభా. ఇంకా వ్యసనంలో ఉన్నాను, ఇంకా ఈ బలితల్లో ఉన్నాను ప్రభా. ఇంకా నేను బంధకంలో బయటికి రాలేకపోతున్నాను. అడుగు దేవుణ్ణి. లార్డ్ గివ్ మీ పవర్ టు ఓవర్కమ్. ప్రభా ఇదిగో నాకు బలమునివ్వండి ప్రభా, నాకు సామర్థ్యాన్ని ఇవ్వండి, ఈ యొక్క బలహీనతను జయించడానికి, ఈ వ్యసనమును జయించడానికి, ఈ పాపమును జయించడానికి, శాపముల నుండి నేను బయటికి రావడానికి నాకు సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రభా. Yes, pray for 2 minutes. God will grant you power, an anointing that can make you powerful. Hallelujah. అది నీ జీవితాన్ని మారుస్తుంది, అది నీ పరిస్థితిని మారుస్తుంది. నీ కష్టములు, ఇబ్బందులు అన్నీ కూడా సాక్ష్యంగా మారిపోతాయి, నీ సమాధానంగా మారిపోతావు. Yes, God can change your life. God can change your life. దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు, దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు. ఇంకా సమయం ఉంది సహోదరుడా, సహోదరి. నా సమయం అయిపోయింది, ఇక నేను బాగుపడనేమో, నేను బయటికి రాలేమో, నా జీవితం ఇంతేనేమో. నో 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 నో. ఇంకా సమయం ఉంది. దేవుడు సెలవిస్తున్నాడు, ఇంకా సమయం ఉంది. నువ్వు బాగుపడే సమయము, నువ్వు బ్రతికే సమయము, నువ్వు బయటకు వచ్చే సమయము, ఇంకా నువ్వు జీవించే సమయము మిగిలి ఉంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. స్టిల్ యూ కెన్ కమ్ అవుట్, యూ కెన్ కమ్ అవుట్, యూ కెన్ బి హీల్డ్, యూ కెన్ బి డెలివర్డ్. ఎస్, ప్రార్థించండి, ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు ప్రభా. నజరేయుడైన యేసు రాజా, నీ జీవితం ఇంకా ముగించబడలేదు సహోదరుడా, నీ జీవితం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అక్కడ నువ్వు ఆగిపోవు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను బయటకు తీసుకురాబోచున్నాను, నేను నిన్ను విడిపించబోచున్నాను, నిన్ను బాగుపరచబోచున్నాను, నీ జీవితాన్ని కట్టబోచున్నాను. హల్లెలూయా. ఎస్, ప్రే. ప్రార్థించండి. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. Thank you, Holy Spirit, in the name of Jesus. Thank you, Holy Spirit, God, in the name of Jesus. Hallelujah.
Hallelujah, hallelujah, hallelujah. Holy Spirit God, thank you Jesus. Pray, pray, pray. Pray, 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 pray. Pray for 2 minutes. There is still time. ఇంకా సమయం ఉంది, అయిపోలే. నీ జీవితం ముగించబడలా. నీ జీవితం ఇంకా ఆరంభం కావడానికి సిద్ధంగా ఉంది. నూతన ఆరంభము, నూతన సామర్థ్యము, నూతన బలమును దేవునికి అనుగ్రహించబోచున్నాడు. yes, I want to bless you. దేవుడు మాట్లాడుచు, నేను ఆశీర్వదిస్తాను, నేను బాగు చేస్తాను, నీ జీవితాన్ని కడతాను. నీ జీవితం అయిపోలేదు, ముగించబడలేదు. నీ బ్రతుకు దినములన్నీ నీ ఎదుట ఎవ్వరు నిలబడకుండా, ఇదిగో నేను ప్రతిదానికి బెదురును, నీ భయము పుట్టించబోచున్నాను. నువ్వు అడుగుపెట్టే స్థలములో నేను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ స్థలంలో అడుగు పెడతావో ఆ స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ వ్యాపారంలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ ఉద్యోగంలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ ప్రమోషన్లో నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ స్కూల్లో నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ కాలేజ్లో నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఎస్ సంబడి, దేవుడు ఈరోజు కొంతమంది జీవితంలో నూతన ఆరంభాలు చేయబోచున్నాడు. నూతన ఆరంభాలు చేయబోచున్నాడు. నూతన ఆరంభాలు చేయబోచున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను ఇందుకోసమే నేను తీసుకొచ్చాను. నీ జీవితంలో ఒక గొప్ప ద్వారము నేను తెరబోచున్నాను. ఒక గొప్ప ద్వారమును నేను తెరబోచున్నాను. నేను తెరవగా ఎవ్వరు మూయలేరు. దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏ ద్వారం అయితే సాతాను మూసివేసిందో, నేను ఇంకా క్రొత్త ద్వారములు అనేకములు తెరుస్తున్నాను నీ జీవితంలో. మెనీ డోర్స్ ఐమ్ గోయింగ్ టు క్లోజ్, ఐమ్ గోయింగ్ టు ఓపెన్. I want to open. Hallelujah. నేను తెరబోచున్నాను, నేను తెరబోచున్నాను. దేవుడు మాట్లాడుచున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవును ప్రభా, ఇన్ని రోజుల వరకు ఆ వ్యాధిని చూసి మేము భయపడ్డాము, రోగాన్ని చూసి భయపడ్డాము, సాతాను శక్తులను చూసి భయపడ్డాము, అపవిత్రాత్మను చూసి భయపడ్డాము. ఇక మీదట ఇదిగో నేను దేవుని సామర్థ్యాన్ని పొందుకొని ఉన్నాను. నేను దేవుని కుమారుడను, కుమార్తెను. కాబట్టి నా ఎదుట ఇక మీదట ఏ దురాత్మ నిలబడకూడదు. ఎస్, ప్రే 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 ప్రార్థించు, ప్రార్థించు. ఆ సమస్య, ఆ రోగం, ఆ ఇబ్బంది తొలగిపోతాయి. అది సమాధానంగా మారుతాయి, పరిష్కారంగా మారుతుంది. దేర్ ఇస్ సంథింగ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఇష్టపడుతున్నాడు. అద్భుతం చేయాలని దేవుడు నీ జీవితాన్ని మార్చాలి అనుకుంటాడు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. గివ్ ఛాన్స్ టు గాడ్. దేవుడి పైన నీ ఫోకస్ పెట్టు. దేవుడికి అవకాశం ఇవ్వు. ప్రభువా, ఇదిగో నా జీవితము మార్చు. ఎస్, గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. God wants to change your life. Father, thank you Jesus. Thank you Jesus. Yes, ఒక నిమిషం, ఇంకో only 1 minute pray. This 1 minute prayer can change your life. ఈ ఒక్క నిమిషము ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ ఒక్క నిమిషము ప్రార్థన నీ ఎదుట శత్రువు నిలబడకుండా సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ ఒక్క నిమిషము ప్రార్థన సాతాను మూసివేసిన ద్వారమును తెరుస్తుంది. అవును, ఈ ఒక్క నిమిషం ప్రార్థన ద్వారములు అనేకము నీ ఎదుట తెరబడతాయి. ఈ ఒక్క నిమిషం ప్రార్థన ద్వారా ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలబడకుండా నువ్వు సామర్థ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. దిస్ 1 minute prayer can change your life forever. రేయ్ షరాబాబా లేకే రేబో షాందలేకే మరబా షాందలే రీజా రేబో రేకే సేకే రేయా మషాలరేబో మేరదో సికమా రందెలేబేషో. yes, pray 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 pray. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది సహోదరుడా. ప్రార్థన నీ జీవితాన్ని దేవుడితో సమాధాన పరుస్తుంది. ప్రార్థన ప్రతి ఆశీర్వాదాన్ని ఎదుగు తీసుకొస్తుంది. ప్రార్థన నీ జీవితంలో అనేక అద్భుతాలను తీసుకొస్తుంది. ప్రార్థన పరలోక రాజ్యపు తాళం చెవులు లిఖిస్తుంది. ప్రార్థన ప్రతి ఆశీర్వాదాన్ని తెరిచే ద్వారముల తాళం చెవులు లిఖిస్తుంది. హల్లెలూయా. ప్రేయర్ కెన్ మేక్ ఎ బిగ్ చేంజ్, ఎ బిగ్ ఇంపాక్ట్. ప్రే ఫర్ 2 minutes, 1 minute, 1 more minute. హల్లెలూయా. 30 seconds, more 30 seconds. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అవును, ఈ అవకాశాన్ని వదులుకోకు. సాతాన్ని ఇబ్బంది పెడుతున్నా సరే, నువ్వు ప్రార్థించలేని స్థితిలో ఉన్నవా, నిలబడలేని స్థితిలో ఉన్నా సరే, pray for 30 seconds. It can change your life. Father, thank you Jesus. Re shararababa reke sandalerebo meboro shakalarebo redesika rande kesha brohostalara meboro shararabandereke. Hallelujah Jesus. Hallelujah. Father, in the name of Jesus. Father, in the name of Jesus. Hallelujah. Hallelujah. Thank you Father. Thank you Holy Spirit. Thank you Holy Spirit God. Thank you Holy Spirit. Thank you Father, in the name of Jesus. Hallelujah. Holy Spirit God. Thank you Jesus. Thank you Father. Thank you Father.
పరిశుద్ధాత్మ దేవుడు నీ సామర్థ్యాన్ని పెంచబోచున్నాడు, నీ అభిషేకాన్ని పెంచబోచున్నాడు, అనేక ద్వారములను ఎదుట తెరబోచున్నాడు, అనేక అవకాశాలు నీ జీవితంలో కల్పించబోచున్నాడు. ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలబడకుండా ప్రతి శత్రువుని దేవుడు పారద్రోలబోచున్నాడు, ప్రతి ద్వారమును మూసివేయబోచున్నాడు. ఏ ద్వారం అయితే నీకు ఇబ్బందికరంగా ఉందో, ఏ ద్వారం అయితే వ్యాధి రోగము తీసుకొచ్చిందో, ఆ ద్వారమును దేవుడు పర్మనెంట్ గా మూసివేయబోచున్నాడు. ఆశీర్వాదం అనే ద్వారము దేవుడి తెరబోచున్నాడు, స్వస్థత అనే ద్వారమును తెరబోచున్నాడు, సామర్థ్యం అనే ద్వారము తెరబోచున్నాడు, సొంత గృహం అనే ద్వారం తెరబోచున్నాడు, ఉద్యోగం అనే ద్వారం తెరబోచున్నాడు, వ్యాపారం అనే ద్వారం తెరబోచున్నాడు. అనేకమైన ద్వారముల దేవుడు నీ ఎదుట తెరవబోచున్నాడు. హల్లెలూయా. Somebody receive the anointing. Somebody receive it in Jesus' mighty name. ఏ వ్యాధి రోగము బాధ బలిత దరిద్రము లేమి నీ యొద్దకు రాకుండా నేను నిన్ను స్వస్థపరచబోచున్నాను, విడిపించబోచున్నాను. నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడకుండా నేను ప్రతి వారికి నీ బెదురుని భయమును పుట్టించబోచున్నాను. నేను సంఘాన్ని మహిమపరచబోచున్న దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను మహిమపరచబోచున్నాను. యెహోవా మహిమ నీపైన ఉదయించగా లోకమంతా నీ మహిమను చూసుదురుగాక, నీ సామర్థ్యాన్ని చూసుదురుగాక, నీ అభిషేకమును చూసుదురుగాక, నీ విజయమును చూసుదురుగాక, నీ యొద్దకు దేవుడి యొద్దకు పరిగెత్తుకొని వచ్చుదురుగాక. హల్లెలూయా. ఆ దినములలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే మాట నేను విని ఉన్నాను. కాబట్టి ఇదిగో ఒక యూదుని చెంగుబట్టుకొని 10 మంది దేవుడి సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేదని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆ మారని భర్త మారుతాడు, ఆ మారని పిల్లలు మారుతారు, ఆ తీరని కష్టము తీరుతుంది, ఆ నార్మల్ రాని రిపోర్ట్ నార్మల్ వస్తుంది, ఆ సమస్య సమాధానం లాగా, ఆ శోధన సాక్ష్యం లాగా మారబోచుంది. It's going to change forever. God speaking, I am God, I change not. నేను మారని వాడను, మార్పు లేని వాడను, నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట నేను నెరవేర్చువాడను అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. Every promise that God is giving us is going to fulfill by the power and the grace of God. దేవుని యొక్క కృప ద్వారా ప్రతి వాగ్దానము, ప్రతి ఆశీర్వాదము మన జీవితంలో నెరవేర్చబడబోచుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా, మాతో ఉన్నందుకు నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి నీ వాక్యము, నీ జీవము, నీ సమృద్ధి గల జీవము గల మాటలు మా హృదయంలో, మా ఆత్మలో, మా విశ్వాసంలోకి నింపి తండ్రి ఇదిగో మమ్మల్ని దినదినము రూపాంతరము చెందించడానికి వాక్యముతో మాతో మాట్లాడడానికి వందనాలు ప్రభా. ఇక మీదట మేము అడుగుపెట్టు ప్రతి స్థలము, ఆ స్థలంలో ఏది ఉన్నా, వ్యాధి రోగము బాధ ఏది ఉన్నా, మా బెదురు మా భయము వాటికి పుట్టునుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ వ్యాపారంలో మేము వెళుతామో ఆ వ్యాపారము మా ద్వారా అభివృద్ధి పొందునుగాక, ఏ ఉద్యోగంలోకి వెళుతామో ఆ ఉద్యోగము మా ద్వారా అభివృద్ధి చెందునుగాక, ఏ ఫ్యాక్టరీలో ఏ కంపెనీలోకి మేము అడుగు పెడతామో ఆ కంపెనీ మా ద్వారా ఆశీర్వాదము చూసునుగాక, పొందునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్.